अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। శిష్యుడు ప్రశ్న అడుగుతున్నాడు. ఉన్నది సచ్చిత్తులు. ఇప్పటి వరకు మనం తేల్చింది ఏమిటంటే ఉన్నది సచ్చిత్తులే, అంతకంటే ఇంకేం లేదు, అదే పరమాత్మ అని చెబుతున్నాం. సత్ అంటే ఉండడం, చిత్ అంటే కనిపించడం. కనిపించడమే కాదు, తానున్నానని తనకు తెలియడం పరమాత్మ లక్షణం. ఎదట ఉన్నది కూడా ఉన్నది అని తెలియడం. తానున్నానని తెలియాలి, ఎదట ఇంకేదైనా ఉంటే అది ఉన్నది అని తెలియాలి, లేకపోతే లేదనన్నా తెలియాలి. తెలుసు తెలియదు అని తెలియాలి. ఆ తెలివి ఒకటే. అక్కడ ఉన్నది అని, ప్రపంచం ఉన్నది అని తెలిసే తెలివి ఒకటే, ప్రపంచం లేదు అని చెప్పే తెలివి కూడా ఒకటే. ఒక తెలివే చెప్తోంది. నాకు తెలియలేదు అంటాం కదా మనం మామూలుగా. నాకు తెలుసు అని ఏ తెలివి చెప్తోందో ఆ తెలివే తెలియలేదని చెప్తోంది. రెండు తెలుగులు లేవు. కాబట్టి అజ్ఞానం అసలు లేదు. ఉన్నది ఏమిటంటే ఉన్నది జ్ఞానమే కదా. ఆ జ్ఞానం ఆపరేట్ కాలేదు అని ఒకసారి, ఆపరేట్ అయిందని ఒకసారి చెప్తోంది. అదే తెలుసు తెలియదు. అందుకే చెప్పాను ఇప్పుడు, తెలుసు తెలియదు అని గ్రహించు తెలివి ఒకటే, రెండు తెలుగులు ఉండవు. ఏమ్మా, అదే అడుగుతున్నాడు శిష్యుడు. అయ్యా, ఉన్నది సత్తు చిత్తనే కదా మీరు చెప్పారు, ఆయనే పరమాత్మ అని కూడా మీరు చెప్పారు కదా. సచ్చిత్తులు తప్ప ఇంకా పరమాత్మ వేరే లేడు. వెంకటేశ్వర స్వామి అట్లాంటి వాళ్ళు కదా. మరి ఈ దేవతలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? దేవతలు ఉన్నారు కదా, 3 కోటి దేవతలు. మనకు 3 కోటి ఏకాదశి అని ఉంది ఒకటి కదా. అంటే 3 కోట్లుట. కోటి అంటే నంబర్ కోటి కాదు, కోటి అంటే సమూహము అని కదా. అట్లా 3 కోట్ల దేవతలు ఉన్నారట. అంటే 3 సమూహాల వాళ్ళు ఉన్నారట కదా. వారి ఆధిపత్యం ఏమిటి? ఉన్నది పరమాత్మ ఇదే, ఆయన ఆధిపత్యం ఉండాలి మనకి. కానీ ఆయన ఆధిపత్యం లేకుండా ఈ దేవతలందరూ వాళ్ళ ఆధిపత్యం ఏదో ఉంది అంటున్నారు. అదేమిటో నాకు తెలియలేదు. అసలు ఈ దేవతలు ఉన్నారా లేరా? ఉంటే ఎక్కడ ఉంటారు? అంటే ఉన్నది సచ్చిత్తులే అయితే ఈ దేవతలు ఎక్కడ దూరుతారు మధ్యలో? ఒకవేళ వాళ్ళు ఉన్నట్లయితే, దేవతలు కనుక ఉన్నట్లయితే, ఆ దేవతల పవర్ ఏంటి? పవర్ ఏదో ఒకడికే ఉండాలి కదురా. మన ఇంట్లో కూడా పవర్ అంతా నాన్నకే ఉంటుంది కదా. ఆ పవర్ని కొంచెం ఒకసారి తగ్గించడానికో పెంచడానికో అమ్మ ఉపయోగపడుతుంది. అంతవరకు పవర్ అంతా ఎవరిది? నాన్నదే. అట్లా పరమాత్మ పవర్ అయితే ఈ దేవతలందరూ ఏదో ఆయనకి లోబడి ఏదన్నా చాకరీ చేసేవాళ్ళ నాకు తెలీదు, అడుగుతున్నాను అంటున్నాడు. ప్రశ్న అర్థమైందా? ప్రశ్నలో ఏముంది?
మీరు ఒక్కడే దేవుడు అంటున్నారు, మాకు చాలా దేవుళ్ళు కనపడుతున్నారు కదా. అన్నవరం పోతే సత్యనారాయణ స్వామి కనపడతాడు, తిరుపతికి పోతే వెంకటేశ్వర స్వామి కనపడతాడు. పైగా ఎక్కడికి వాళ్ళు మేమే పవర్ఫుల్ అంటారు. ఏ దేవుడి దగ్గరికి పోతే ఆ దేవుడే పవర్ఫుల్. ఆ దేవుడు అట్లా పోయి మధ్యలో ఎల్లమ్మ, పోచమ్మ, మల్లమ్మ ఎవరో హైదరాబాద్లో పోండ్రా, ప్రతి వీధికి ఇంతంత గుళ్ళు ఉంటాయి, కింద కింద నేల. మనకే మనం మీనాక్షి సుందరేశ్వరి గుడికి పోతే కదా, ఆ దారిలోనే ఎల్లమ్మ గుడి కదా. మా అచ్చిబాబు అయితే వారానికి ఒకసారి అమ్మ ఎల్లమ్మ కాడికి పోయేస్తా అంటాడు. ఆ ఎల్లమ్మ దేవుడు కాదని నేను ఎట్లా చెప్పేది వాడికి? వాడి దృష్టిలో దేవుడే, ఎందుకంటే వాడు ఏం కోరుకుంటే అది తీరుస్తుంది కదా. మరి మీ దృష్టిలో వెంకటేశ్వర స్వామి దేవుడు, ఒకడికి కాళహస్తీశ్వరుడు దేవుడు, ఇంకొకడికి ఇంకో దేవుడు, ఒకళ్ళకి అన్నవరం సత్యనారాయణ స్వామి. మాకు సత్యనారాయణ స్వామి ఇంటి దేవుడు అంటే, మాకు ఆ దస్తగిరి స్వామి ఎవడో వాడు దస్తగిరి స్వామినా కాదురా, కాదు కాదు, వీడు ఎవడో పీర్లు వేస్తారు చూడరా, పీర్ల పండగని మౌలాలీనో ఎవరో మొత్తానికి ఏదో మస్తు దేవుళ్ళే. కొంతమంది హిందూ దేవుళ్ళు, కొంతమంది ఈ ముస్లిం దేవుళ్ళు, కొంతమంది ఇంకో దేవుళ్ళు. పోనీ దేవుడని వీళ్ళందరికీ గౌరవం ఉందా అని అనుకుందామంటే, హిందూ దేవుడు అంటే ముస్లిం దేవుడికి గౌరవం లేదు. ముస్లిం దేవుడు, మనమేమో ఆఫీసులో ఒక ముస్లిము, ఒక క్రిస్టియను, ఒక ఇండియను హిందూ ఉండగలడు, దేవుళ్ళు మాత్రం ఉండలేదు. మనుషులం మనం ఉండగలము, వాళ్ళు ఉండలేరు. వాడి తలకాయ కొట్టేస్తే వీడు చాలా సంతోషపడతాడు కదా. రాముడి తల నరికితే ఇంకొకడు చాలా సంతోషపడతాడు కదా. మొన్న కదా అంతర్వేది రథం తగలబెడితే అదేదో పిల్లలు తెలియక చేశారు, తాగుబోతు వాడు చేశాడు, రకరకాల మాటలు వస్తాయి. సరే, ఇంతకు ఎవడైతే ఏ దేవుణ్ణి కొలుస్తున్నారో వాడి దృష్టిలో ఆ దేవుడు నిజం. అట్లాగే దేవీ భాగవతం చదవండి, అమ్మవారే అన్నిటికంటే ముఖ్యం కదా, మిగిలిన వాళ్ళు ఎవ్వరు కాదంటాడు. భాగవతం చదవండి, కృష్ణుడే అన్నిటికీ ముఖ్యం అంటాడు. అంటారా అనరా? ఈ పుస్తకాలు రాసుకున్న వాళ్ళు కూడా, పురాణాలన్నీ కూడా, శివపురాణం, విష్ణు పురాణం, చాలా పురాణాలు ఉన్నాయి కదా. వీళ్ళందరూ కూడా ఏ పురాణం చదివితే మనకు ఆ పురాణంలో దేవుడే చాలా గొప్పవాడేమో, అంటే మిగిలిన వాళ్ళు తక్కువ వాళ్ళేమో, అసలు మిగిలిన వాళ్ళు ఉన్నారా లేదా, ఇది పెద్ద సమస్య. ఇది మీకు కూడా సమస్య కదా. అద్వైతికి ఒక్కడికే సమస్య కాదు, కానీ మిగిలిన వాళ్ళందరికీ ఇది సమస్య. నిజంగా దేవుళ్ళు ఉన్నారా లేరా, దేవుడు ఉన్నాడా లేడా అని కాదు, దేవుడు ఉన్నాడా లేడా అనేవి వేరే రెండు మతాలు. ఒకటి ఆస్తిక మతం, ఒకటి నాస్తిక మతం. నా అస్థి అంటే దేవుడు లేడు అని, నా అస్థి అంటే ఉన్నాడు అని, నా అస్థి అంటే వాడు లేడు అని. కొంతమంది దేవుడు లేడు, మనకు మనమే అన్నీ కూడా చేసుకుంటున్నాము కాబట్టి బతికున్న నాళ్ళు హాయిగా అప్పులు చేసి తినేద్దాం, కర్మ లేదు, కర్మ అనుభవించడం లేదు కదా. చార్వాకులు, వాళ్ళే చార్వాకులు, నాస్తిక మతం అంటారు వాళ్ళని. అదొక మతం ఉంది ఈ రోజు కూడా, కమ్యూనిస్టు సిద్ధాంతం అదే, ఆ సిద్ధాంతం అదే. వాళ్ళకి దేవుడు అక్కర్లే, దేవుడు లేడు, కానీ అవసరం వచ్చినప్పుడు దేవుడు ఉంటాడు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు, ఎందుకంటే వాడు ఎవడో మనని కాపాడుతాడు కదా. ఒకసారి వాడిని కూడా అడిగితే తప్పే ఉంది, వాడికి ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఇంకా అడగడమే. తర్వాత మనకి ఇష్టమైతే ఒక కొబ్బరికాయ కొడతాం, లేకపోతే అది కూడా ఎగరగొట్టినా వాడే మరి ఎందుకు ఎగరగొట్టావురా అని కూడా అడగడు వాడు. అట్లాంటి దేవుడు. ఆస్తిక మతం అంటే దేవుడు ఉన్నాడు, వాడు మనకు కనిపించడు, వాడు అన్నీ చేస్తూ ఉంటాడు
మనం అడిగినవన్నీ ఇస్తూ ఉంటాడు, కోరికలు తీరుస్తూ ఉంటాడు. ముఖ్యంగా అడిగినవన్నీ ఇస్తూ ఉంటాడంటే మనం ఏం కోరితే అది తీరుస్తూ ఉంటాడు. వాడికి సరెండర్ అయి ఉంటే చాలు, వాడికి ఏమి ఇయ్యక్కర్లా. అన్నీ శరణాగతి, అయ్యా సమస్తం నువ్వే, అట్లా అన్నీ నీవే అనమంటారు. అది ఆస్తికులే. వాళ్ళు ఇంకొక రకం మతం. మొత్తానికి 3 కోట్ల దేవతలు ఉన్నారు, 3 కోటి దేవతలు. ఎట్లా 3 కోటి వచ్చింది అంటే ఉన్నది ఒక్క పరమాత్మే. ఆ ఒక పరమాత్మే సృష్టి చెయ్యాలని, సృష్టిని కాపాడాలని, సృష్టిని లయం చెయ్యాలని 3 సంకల్పాలు చేశాడు. అంటే ఏమిటి? సృష్టించాలి అని ఒకటి కదా, ఆ సృష్టిని పోషించాలి అని ఒకటి, ఫర్ ఎవర్ అది ఉండకూడదు, మళ్ళీ దాన్ని లయం చేయాలని ఒకటి. లయం చేసి ఏం చేస్తావయ్యా? పునః సృష్టి. అంటే ఒకసారి సృష్టించటం, సృష్టించిన దాన్ని పోషించాలి కదా, మళ్ళీ దాన్ని అలాగే ఉంచకూడదు, దాన్ని లయం చేయాలి. లయం చేశాక మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ సృష్టించాలి కదా. ఇట్లా పునరపి జననం పునరపి మరణం. కానీ పుట్టగానే చంపటంలే, పుట్టగానే చంపడు. ఏం చేస్తాడు? కొంతకాలం వాణ్ణి పోషించాలి. అందుకని సృష్టికర్త్రీ బ్రహ్మరూప, ఆ ఉన్న పరమాత్మే, పరమాత్మలో నుంచి ఒక శక్తి వ్యక్తమైంది అన్నాను కదా. ఆ శక్తి ఏం చేసింది అంటే సృష్టికర్త్రీ, సృష్టి చేసింది. అప్పుడు ఆమె బ్రహ్మరూపం పొందింది. అంటే సృష్టించిన వాడు బ్రహ్మదేవుడు కదా, పోషించినవాడు విష్ణుదేవుడు. సృష్టించి ఆయన పని అయిపోయింది, బ్రహ్మగారి పని అయిపోయింది, ఆయన భూతంలోకి వెళ్ళిపోతాడు. పోషించిన వాడు ఒకడు ఉండాలి. అంటే ఆయన కని పడేస్తే ఈయన పెంచి పడేయాలి, అంతే కదా. సృష్టికర్త్రి బ్రహ్మరూప. అక్కడ కర్త్రి అని ఎందుకంటున్నామంటే ఎప్పుడు ఇద్దరు లేకపోతే సృష్టి జరగడానికి వీల్లేదు. నిమిత్త ఉపాదానాలు ఇద్దరు ఉండాలి. అందులో ఒకళ్ళు ఎవరు అంటే ఒకళ్ళు సత్తు, ఒకళ్ళు చిత్తు. ఆ సత్తేమో ఉపాదాన కారణం, ఆ చిత్తేమో నిమిత్త కారణం కదా. మ్యాటరు అండ్ ఎనర్జీ అది సృష్టిస్తుంది. ఆ సృష్టించిన దాన్ని డెవలప్ చేయాలి ఒకడెవడో, వాడు విష్ణువు కదా. అప్పుడు ఏమైంది? ఇక్కడ బ్రహ్మగారు సరస్వతి ఒకే పరమాత్మ. ఆ కిందికి వచ్చేప్పటికి 3గా మారాడు. 3గా మారడానికి ఏమిటి? 5గా ఎందుకు మారలేదండి? 3గానే ఎందుకు మారాడంటే పరమాత్మలో నుంచి వ్యక్తమైనటువంటి శక్తి త్రిగుణాత్మకం. త్రిగుణాత్మకం అంటే 3 గుణాలతో వచ్చింది. ఆ 3 గుణాలే సత్వము, రజస్సు, తమస్సు. ఏమ్మా, ఈ సత్వరజస్ తమస్సులనే 3 గుణాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే 3 వ్యక్తులుగా మనం అనుకుంటున్నాం. ఈ బ్రహ్మగారికి ఒక సరస్వతి గారు, ఈ విష్ణువు గారికి ఒక లక్ష్మి గారు, ఈ శివుడు గారికి ఒక పార్వతి గారు. అంటే వీళ్ళు మెయిల్ మెంబర్స్, వీళ్ళు ఫీమేల్ మెంబర్స్. మరి వీళ్ళిద్దరే ఉంటే మనకు కూడా అంతే కదా. మనం మొట్టమొదట మన అమ్మ, మన నాన్న ఇద్దరే ఉన్నారు మనకి. తర్వాత మనం 5 మంది మేము అమ్మాయిలం పుట్టాం కదా. మా 2 అన్నయ్యలు పుట్టారు. ఇప్పుడు మా ఇంట్లో ఎంతమంది అయినారు? మేమే, మా అమ్మ నాన్న మేమే 9 మంది అయిపోయినాం. ఈ 9 మందికి 9 మంది స్పౌజులు ఉంటారు కదా కదా. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి కనీసం 2-3 పిల్లలు పుడతారు కదా. ఇప్పుడు మా ఇంట్లోనే మేము ఎంతమంది, ముందుంది మా అమ్మ నాన్నే, మా ఇంట్లోనే మేము మొత్తం 30 మందో 40 మందో అయినా. ఇది సమూహం అంటే. అట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే 3కి వీడి గుంపు కొంత, వీడి గుంపు కొంత, వీడి గుంపు కొంత. ఇప్పుడు కోట్లు కాలే, కోటి అంటే సమూహం. అట్లా దేవతలు వచ్చారు. అర్థమైందా? 3కి అందరికీ క్లియర్ అవుతోంది కదా. వీళ్ళ ఆధిపత్యం ఏమిటి? ఆధిపత్యం అంటే మొత్తం నాన్నకి అమ్మకి ఉండాలి.
వీళ్ళంతా మేము పిల్లలం. ఈ ఇల్లు ఎవరిది అంటే ఎవరిది? మా అమ్మ నాన్నది. ఎప్పుడైతే మేము వేరుగా వెళతామో కదా, అది మా ఇల్లు అవుతుంది. అది అమ్మా నాన్న ఇల్లు, ఇది మా ఇల్లు. మా ఇంటికి నా భర్తే పవర్ఫుల్ కదా, మా అన్న ఇంటికి మా అన్నే పవర్ఫుల్, మా అక్క ఇంటికి మా బావే పవర్ఫుల్. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు పవర్ఫుల్. మనకు అర్థమైంది ఇంత. అంటే సామాన్య మానవుడికి అర్థమయ్యేది ఇది. అట్లా చాలామంది ఉన్నాము. సామాన్య మానవుడు అంటే మనందరం, మా ఆర్డినరీ బ్రెయిన్ మందందరిది. మనకి తెలిసినటువంటి దేవుళ్ళు వీళ్ళు. అట్లా ఇప్పుడు మన నాన్నే చివరికి వచ్చేప్పటికి మన నాన్న ఆ సృష్టించినప్పుడు బ్రహ్మదేవుడు, మన్ని పోషిస్తున్నప్పుడు ఆయనే విష్ణువు కదా. మనం చనిపోతే కూడా పారేయాల్సింది మన నాన్నే, మనం చిన్నపిల్లలుగా ఉన్నాం అంటే మనకి ఇంకొక అధిపతి వచ్చేదాకా. అర్థమవుతుందా? అప్పుడు 3 పాత్రలు ఎవరు పోషించారు? ఒక నాన్నే పోషిస్తాడు. ఆర్డినరీ బ్రెయిన్ ఇంతే అర్థం. ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మ, ఒక నాన్న, వాళ్ళకి ఇంతమంది పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక గ్రూప్. అటువంటి గ్రూపులు 3 గ్రూపులు ఉన్నాయి ప్రతి ఇంట్లో. అవన్నీ కలిసి మొత్తం ఒక పరమాత్మకి చెందినవి. కానీ కరెక్ట్ అర్థం అది కాదు. ఇంతసేపు చెప్పి అవునని మీతో అనిపించి చెప్పాను. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ తీసుకొస్తా, వినండి. ఆర్డినరీ బ్రెయిన్ ఎట్లుంటుంది అంటే మన బుద్ధిని మనం ఎంత పెంచుకోవాలో మీరు ఆలోచించండి. పిచ్చిగా మన బుద్ధిని పాడు చేయవాకండ్రా. చాలా పవర్ఫుల్ కత్తి మీ చేతిలో వెపన్ ఇచ్చాడు పరమాత్మ. దాన్ని ఉపయోగించుకోండిరా. దాన్ని వినాశానికి ఉపయోగించవచ్చు, మంచికి కూడా ఉపయోగించవచ్చు. అందుకని ఆర్డినరీ బ్రెయిన్ వేరు, ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ వేరు. ఇప్పుడు మనం ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్తో ఆలోచిద్దాం. ఎందుకంటే ఆలోచన వచ్చింది అంటే ఏ ఆలోచనకి తగ్గట్టుగా నీ బ్రెయిన్ అట్లా కన్వర్ట్ అయిపోతుంది. నీ బ్రెయిన్కి ఆ శక్తి ఉంది. ఏం చెప్తే అది దానికి అనుగుణంగా తను మార్చుకుంటుంది. బుద్ధికి ఆ శక్తి ఉంది. అందుకని అన్నిటికంటే పవర్ఫుల్ బుద్ధి మనలో. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ చెప్తా చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది ఒకటి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది అని అడుగుతా. అంతటా ఉంది. మా కర్నూలు వీధిలో ఉందా? ఉంది. అది ఎప్పుడు బయటికి వస్తుంది? భగవద్గీత చెప్పింది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని, అధర్మానికి వృద్ధి జరుగుతుందో అప్పుడప్పుడు అక్కడక్కడే నేను పుడతాను అన్నాడు. అంటే కృష్ణుడు అప్పుడు పుట్టాలి. ఒక సిగ్నల్ లైట్ దగ్గరికి వెళ్ళండి. మీరు మన వీధిలో, మన వెంకటరమణ కాలనీలోనే ఒక సిగ్నల్ లైట్ అనుకోండి. కాసేపు సిగ్నల్ లైట్ దగ్గర రెడ్ పడ్డప్పుడు నా కారు వెళ్ళకూడదు. ఇది కదా, వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. అది ఏమిటి? నేను రూల్ని వైలేట్ చేయటం కదా. అది ధర్మమా అధర్మమా? వెళ్ళకుండా ఉంటే ధర్మం, వెళితే అధర్మం కదా. యదా యదా హి ధర్మస్య గ్లాని అన్నాడు. ఎక్కడెక్కడైతే ధర్మానికి గ్లాని వస్తుందో, ఎప్పుడు ధర్మానికి గ్లాని వస్తుంది అంటే, నేను మంచివాడినై కారు నడుపుకుండేవాడిని అయితే ధర్మానికి హాని రాదు. రెడ్ లైట్ పడగానే నేను ఇక్కడ ఆగిపోతా. అంటే ఇప్పుడు నేనేమిటి? ధర్మాన్ని ఆచరిస్తున్నవాడిని కదా. నాకేం లే, ఆ పోలీసు వాడు నన్ను ఏం చేస్తాడు అని నా కారు తీసుకుని పోయినాను అనుకో కదా. ఇప్పుడు ఇక్కడ అధర్మం జరిగింది. ధర్మానికి హాని, అధర్మానికి వృద్ధి. ధర్మం జరగలేదు, అధర్మం జరిగింది. అంటే నా కారు తీసుకుని నేను రెడ్ లైట్ ఉన్నా కూడా వెళ్ళాను. వెళ్ళంగానే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? అక్కడక్కడ నేను పుట్టాలన్నాడు కదా.
యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అక్కడ అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజ, నన్ను నేను సృజించుకుంటాను. అప్పటి వరకు అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటాడు. వాడెవడు? నాలాంటి మనిషి. కానిస్టేబుల్ అనేది వాడి ఉద్యోగం కావచ్చు, కానీ నాలాంటి మనిషి. ఇప్పుడు ఇమీడియట్గా నేను ఎప్పుడైతే ధర్మాన్ని ఉపయోగించకుండా అధర్మాన్ని ఉపయోగించానో, వాడిప్పుడు కృష్ణ పరమాత్మయ్య వస్తాడు నా దగ్గరికి. వచ్చి ఏం చేస్తాడంటే నీకు టికెట్ ఇస్తాడు. మాకైతే టికెట్ ఇవ్వడం అంటారు, ఇక్కడ ఏమంటారు? చలానా రాస్తాడు. చలానాన్ని కూడా ఎదిరించావనుకో తీసుకుపోయి జైల్లో బారేస్తాడు. నేను అరెస్ట్ చేసి వీడు ఈ మాట వింటలేదు కదా, నాకేం చలానా రాస్తావు అన్నావు అనుకో, ఇది కూడా ధర్మానికి హాని. అచ్చ ధర్మానికి హానిగా మీకు అర్థం కావడానికి చెప్పాను. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉందా? మరి ఎక్కడుంది? అంతటా ఉంది. ఏ రోడ్లోనైనా ఉంది, ఎవరుగానైనా ఉంది కదా. సరే, మీరు పోలీసు వాడిని చెప్పారండి, మాకు అర్థమైంది. కొంచెం ఇంకొక డిపార్ట్మెంట్ ఏదైనా కూడా చెప్తే నాకు ఇంకా కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే రోడ్లో మీరేదో కార్లు నడపడం అన్నారు, నేను అసలు కారే లేదు, నాకు కారు నడిపే పనే లేదు, నేను ధర్మాన్ని హాని చేయటం లేదు, వద్దులే, హాని చెయ్యొద్దు కదా. నాది 1 ఎకరం పొలం కదా, నా పక్కవాడిది 4 ఎకరాల పొలం. వాడిది 4 ఎకరాలు, నాది 1 ఎకరం పొలమే. నేనేం చేశానంటే వాడికి 4 ఎకరాలు ఉంది కదా, నాకు 1 ఎకరమే ఉంది. ఇప్పుడు ఎవ్వడు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే పొలాల్లో ఎవడు కాపలాలు కూర్చోడు, పైరు ఉన్నప్పుడే కాపలా కూర్చుంటాడు. మెల్లగా నేను నాగలి దున్నుకుంటూ నా పొలం నా గట్టు వరకే నేను దున్నుకోవాలి. నేను దున్నుకోకుండా ఏం చేస్తాను, ఇంకొక అడుగు వాడిది కలుపుకుంటా. వీడిది ఒక అడుగు అప్పుడప్పుడు కాస్త కలుపుకుంటూ పోతే కదా, గట్లు దున్నుకుంటూ పోతే, గట్టు అని ఉంటుంది, ఆ గట్టు దున్నుకుంటూ పోతే ఇది కూడా ధర్మానికి హాని, అధర్మానికి వృత్తి. ధర్మం ఏమిటి? నీకున్న ఆస్తిని నువ్వు అనుభవించు, వాడికున్న ఆస్తిని వాడు అనుభవిస్తాడు కదా. అది కాకుండా నేనేం చేశాను, ధర్మాన్ని దాటాను. ధర్మాన్ని దాటడం ఒకటే కాదు, అధర్మాన్ని పెంచాను. అధర్మం ఏమిటంటే నా ఎకరం పొలాన్ని నేను ఇంకో 4 సెంట్లో 2 సెంట్లో పెంచుకున్నా మొత్తం మీద. ఇప్పుడు అక్కడికక్కడ పరమాత్మ రావాలి. ఎవడొస్తాడు అంటే ఎవడు చూడగానే ఆ పక్క పొలం వాడు చూడగానే వెంటనే వాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గరకో లేకపోతే తహసీల్దార్ దగ్గరకో వెళ్ళి, అయ్యా నా పొలం వాడు కాజేస్తున్నాడు, రోజు కాస్త దున్నుకుంటున్నాడు, కొంతకాలానికి అదంతా నాదే అంటాడు. రేపు పైరు వేసేసాడనుకో ఇది నాదేనంటాడు అని వాడు పైరు వేయకుండా వాడు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి ఏం చేస్తాడు, నన్ను తీసుకెళ్ళి కోర్టులో పెడతాడు కదా. అర్థమైందా? ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడుంది కదా, తెలుస్తోందా? అది ఇప్పుడు జరుగుతున్నది. ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్తో ఆలోచిస్తే పరమాత్మ అనేవాడు ఒకడు ఉంటాడు, వాడు సచ్చిత్తులే. జాగ్రత్తగా వినండి, పరమాత్మ సచ్చిత్తులే. వాడు ఆ పరమాత్మ డైరెక్ట్గా, వాడు మనిషి కాదు కదా, వాడు నిరాకారం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందా లేదా? ఉంది. ఎట్లా ఉంటుంది? దానికి 2 చేతులు 4 కాళ్ళు ఉన్నాయా? అంతటా ఉంటుంది, అన్ని పనులు చేస్తుంది, కానీ ఆకారం లేదు కదా. ఎప్పుడెప్పుడు అది బయటికి వస్తుంది? ధర్మం అది ఒక రూల్ ఫ్రేమ్ చేసుకుంది. దాని రూల్స్ని ఎవడైనా వయలేట్ చేస్తే వెంటనే అది అక్కడికక్కడ ప్రత్యక్షం అవుతుంది, అక్కడక్కడే సెటరేట్ చేస్తుంది. అర్థమైందా? వేదం చెప్పాలి ప్రతిదీ. వేదం ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్కి చెప్తోంది వేదం.
ఆర్డినరీ బ్రెయిన్కి చెప్పటల్లా. ఎందుకని చెప్పదండి అంటే ఆర్డినరీ బ్రెయిన్కి చెప్పినా అర్థం కాదు కాబట్టి. అర్థమైందా? ఆర్డినరీ బ్రెయిన్కి చెప్పినా అర్థం కాదు, ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్తో అర్థం చేసుకోమంటోంది. అంటే నిన్ను ఎలివేట్ అవ్వమంటోంది. నువ్వు పైకి రారా నీకు అర్థమవుతుంది. నువ్వు కింద కూర్చుంటే మేడ మీద ఒకడు ఉంటాడు, కింద ఎవడో వాడి ఫ్రెండ్ ఎవడో వచ్చి ఉంటాడు. వాడు పైనుంచి ఒరే మెట్లు ఎక్కడ ఉన్నాయి రా అని పైనుంచి కేకలు పెడుతుంటాడు. వీడికి వినపడదు. వినపడకపోతే వాడు ఏం చేస్తాడు? నువ్వు పైకి రా, పైకి వస్తే వినపడతాడు. అంటే వాడు పైకి ఎట్లా ఎగిరి రాస్తాడా? అది ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ అంటే అది. మనందరం కింద ఉన్నాం కాబట్టి మనకు కుటుంబము, ఆ వ్యవస్థ, దాంట్లో అధిపతి ఎవరు, సమూహం అంటే ఏమిటి అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు పరమాత్మని గురించి చెప్తున్నది వేదం చెప్తోంది ఈ మాట. కర్మ, ఉపాసన, స్వర్గాది భోగముల కొరకు చేయమంటుంది. మనకు 2 కేటగిరీస్గా విభజించింది మన్ని. పర అపర అని మీకు చెప్పాను గీత గీచి. అటువైపు ఉన్నటువంటి విద్యలన్నీ కూడా ధర్మ, కామ, మోక్ష. ధర్మం అంటే ఇది, ధర్మానికి హాని అంటున్నామే, అది ధర్మం. ఆ ధర్మానికి హాని జరిగితే అది ఊరుకోదు. ఆ ధర్మంలోనే నీకు 7 లోకాలు, కింద 7 పైన 7 లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు ఎవరెవరో పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళన్నీ మనము పునరపి జననం పునరపి మరణం అని అక్కడికి పోవడం, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ పోవడం, మళ్ళీ వెనక్కి రావడం కర్మ. ఆ కర్మ ప్రకారం అంటే మన దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే ఆ డబ్బుల వల్ల ఆ సుఖాలు అనుభవించడం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక సినిమా హాల్కి వెళ్ళండి. మీరు సినిమా హాల్కి వెళతారు కదా, సినిమా హాల్లో నేల టికెట్ల వాళ్ళని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ఇప్పుడు నేల మీద కూర్చోట్లే, వాళ్ళకు కూడా ఏదో బెంచి ఉంటుంది. ఆ తర్వాత చైర్ల వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అందులో మధ్యలో సగం నుంచి చేసి ఇక్కడ సోఫాల వాళ్ళని వేస్తాడు. వాళ్ళని కూడా ఇట్లా లెవెల్స్ వేసి పైకి వచ్చేటప్పటికి ఇంకా అక్కడ రూమ్స్ కూపేలాగా వేసి కూర్చోబెడతాడు కదా సినిమాల్లో. అందరూ చూసేది ఒక సినిమానేనా? ఒక సినిమానే అందరూ చూస్తారు. కానీ మరి వాళ్ళని అక్కడ ఎందుకు కూర్చోబెట్టారంటే, వాళ్ళ దగ్గర ఎన్నెన్ని డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల ప్రకారం ఆ టికెట్లు కొనుక్కుంటారు. ఏ టికెట్ కొనుక్కున్న వాడిని ఆ సీట్లో కూర్చోబెడతారు. ఇప్పుడు మన ప్రపంచం కూడా సినిమా హాల్ లాంటిది. ఈ సినిమా హాల్లో 7 స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ కింద కూడా 7 స్టెప్స్ ఉన్నాయట. 14 లోకాలు ఉన్నాయి. సినిమా హాల్లో 14 లెవెళ్ళు ఉండవు, మనకి 14 లోకాలు ఉన్నాయి. సినిమా హాల్ ఎందుకు చెప్పానంటే, అందరం చూసేది ఒక సినిమాయే అయినా మనం కూర్చుని చూసే సీట్లు వేరే వేరే. అవి దేని మీద ఆధారపడి ఉంటాయి? మన దగ్గర ఉన్న డబ్బుల మీద ఆధారపడి ఉంటాయి. దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది. మన కర్మ, మనం ఏ కర్మ చేస్తున్నామో ఆ కర్మ మీద మనకు ఆ లోకాలలో మన ప్రవేశం ఉంటుంది. ఇవి ఎవరికి అంటే ఆ ముగ్గురికి, వీళ్ళకి కాదు. అందుకని వేదం ఎప్పుడూ కూడా కర్మ, ఉపాసన అనేటువంటివి 2 వాళ్ళ జ్ఞానం రాదు, వాళ్ళకి అద్వైతం తెలియదు, వాళ్ళకి చెప్పనే వద్దు అసలు. ఎందుకంటే చెప్పినా వాడికి అర్థం కాదు కదా. నువ్వు చెప్పినా వాడికి అర్థం కాదు, అటువంటి వాడికి చెప్పక్కర్లేదన్నాడు. ఏమ్మా, స్వర్గాది భోగాలు కావాలంటే భోగం ఎందుకు కావాలండి మాకు అని అడిగితే, మనమందరం కూడా ఉన్నదానికంటే ఎక్కువగా ఉండడానికే కోరుకుంటున్నాం. అందరూ చూడండి, నాకున్నది ఇది చాలు అన్నవాడిని ఒక్కడిని చూపించండి, ఒక్క వ్యక్తిని చూపించండి. నాకు నడవడమే కష్టంగా ఉంది, ఒక్క సైకిల్ ఉంటే చాలు అనుకున్నవాడు, ఆ మనిషిని ఊహించుకోండి. వాడికి సైకిల్ వస్తే చాలు అనుకున్నాడు ఎప్పుడు? నడిచే రోజుల్లో. అంటే నడవలేకపోతున్నాను, నాకు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, ఒక చిన్న సైకిల్ ఉంటే ఆ సైకిల్ మీద పోతే నాకు ఇంత స్ట్రెయిన్ అవ్వను అని అనుకుంటున్నాడు.
సరే వాడికి సైకిల్ వచ్చింది. ఆ సైకిల్ అయిన తర్వాత ఒక చిన్న స్కూటీ కూడా కాదు, తర్వాత ఏమిటో లూనానా ఏదో అలాంటిది ఉంటే చాలనుకున్నాడు. లూనా కూడా వచ్చేసింది వాడికి. అంటే వాడికి తర్వాత ఆ తర్వాత వాడు స్కూల్లో అందరూ కూడా 2 వీలర్లో చక్కగా వెళ్తున్నారు, నాకు కూడా అట్లాంటిది ఉంటే బాగుంటుంది, ఈ లూనాని ఇట్లా కొట్టుకుంటూ నేను వెళ్తే నాకు బాగలే అంటే లెవెల్ పెరిగే కొద్దీ వాడి కోరికలు పెరుగుతూ ఉన్నాయి. ఒక గుడిసె చాలనుకున్నవాడు రేకుల షెడ్డు కావాలనుకుంటాడు, రేకుల షెడ్డు వాడు పెంకుటిల్లు కావాలనుకుంటాడు, పెంకుటిల్లు వాడు ఒక్కటైనా చిన్న స్లాబ్ వేసుకుని ఒక చిన్న గది అయినా అంటాడు. ఆ తర్వాత ఒక లెవెల్లో కావాలంటాడు, నెక్స్ట్ లెవెల్. ప్రతి మనిషి కూడా ఇంకా పైన అని అనుకుంటాడే కానీ ఇంత నాకుంది అని తృప్తి పడడుట. ఎందుకు పడడు అంటే ఆశ అనే ఒక పాశాన్ని వాడు మింగాడు. వాడు మింగింది ఏమిటి అంటే ఆశ అనే ఒక తాడు. అది ఎట్లా అంటే రబ్బర్ లాగా ఇట్లా సాగుతూ ఉంటుంది. వాడు ఇక్కడికి రాగానే ఇంకా కాస్త సాగుతుంది, అది అక్కడికి రాగానే ఇంకా కాస్త సాగుతుంది. ఎందుకే ఆర్డినరీ బ్రెయిన్ వాడికి ఇది అర్థం కాదు, ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ వాడికే అర్థమవుతుంది. అవును నాకు ఇట్లా వస్తున్నదా అని నువ్వు ఆలోచించుకుంటే అందులోంచి నేను ఇదే కదా గురువుగారు చెప్పింది ఆ రోజు మాట నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆశాపాశం సాగుతున్నది రా నీకు అర్థమైందనుకో, అది సాగిందంటే ఏమన్నా చెయ్యి, బెగ్ బారో స్టీల్, అది సంపాదించేసే. పోనీ సంపాదించని అందరితో తృప్తి జరుగుతుందా? అస్సలు ఉండదు. వాడికి ఇంకా కావాలనే ఉంటుంది. అందువల్ల ఏం జరుగుతుంది? అందువల్ల కర్మ చేస్తున్నాడు. ఆ కర్మని సాటిస్ఫై చేసుకోవడం కోసము ఉపాసన. నువ్వు చేయలేకపోతే వాడి హెల్ప్ తీసుకుంటే నువ్వు ఇంకా కాస్త సక్సెస్ఫుల్గా ఈ పని చేయగలవు. ఎవడు వాడు? దేవతలు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారా, నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతం చేయరా, నీకు ఇంతకంటే ఎక్కువ వస్తుంది, బాగుంటుంది. ఎందుకంటే నీ ఆశాపాశం కడును నిడుపు. ఎవడికి వాడు ఆలోచించుకోండిరా, మీ మనస్సులు మీకు చెప్తాయి కదా, ఇంకా కావాలని అంటుందా లేదా? నీ పూర్వదశ ఒకసారి విచారించుకో. పూర్వదశ అంటే ఇంతకుముందు నీ జీవితం, అంతకంటే ఇప్పుడు బెటర్గా ఉన్నావు. మరి ఇప్పుడేం కోరుతున్నావు? ఇంకా బెటర్ కావాలి అనుకుంటున్నావు, అది కదా. ఉద్యోగం వచ్చేదాకా ఉద్యోగం వస్తే చాలంటాడు. ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఆ కంపెనీ వాడు ఎక్కువ ఇస్తాడా, ఈ కంపెనీ వాడు ఎక్కువ ఇస్తాడా, ఈ ఉద్యోగం వదిలిపెట్టేసి వాడి దగ్గరికి పోదామా, వీడి దగ్గర ఎందుకురా? ఇది వరకు నీకు చాలా జీతాన్ని ఇప్పుడు సరిపోతుంది కదా. అంటే నీ వాంట్స్ పెరిగినాయి. ప్రతివాడు ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ ఇది ఆలోచించాలి. ఆర్డినరీ బ్రెయిన్ అదే ఆలోచిస్తుంది. అందుకని మీకు 2 బ్రెయిన్స్ తేడా చెప్తున్నా. సుఖాలు కూడా స్వర్గాది లోకాల్లో అతల వితల కాదు, భూలోక భువర్లోక సువర్ణ కిందికి పోతున్నా, జనలోక తపోలోక సత్యలోకం అని. నేల టికెట్ మీద కూర్చొని సినిమా చూసేవాడు మెల్లగా చైర్ టికెట్ అన్నా నేను కొనుక్కోగలిగితే బాగుంటుంది అనుకుంటాడు. వచ్చేసారి కొంచెం డబ్బులు ఎక్కువ సంపాదించుకొని చైర్లో కూర్చుంటాడు కదా. ఇంకా బాల్కనీ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటాడు. అది అందుకు చెప్తున్నా. అట్లా ఈ భూలోకంలో నుంచి భువర్లోకం, సువర్లోకం, జనోలోకం, తపోలోకం, మహర్లోకం, వరుస లోకాలు ఉన్నాయి. అవన్నీ ఒక సినిమా చూసేవే. మీరు మళ్ళీ ఇంకో సినిమా అనుకో, అక్కడ వేరే సినిమా చూపిస్తాడేమో. ఒకే సినిమా. సినిమా ఏమిటో తెలుసునా? ధనేషణ దారి, దట్స్ ఇట్. ఏ సినిమా అన్నా చూడరా. మనం కూడా సినిమాలకు పోతాం కదా, ఏ సినిమా అన్నా చూడు, ఒక హీరో ఒక హీరోయిన్, వీడికి కొంతమంది ఫ్రెండ్స్, వాడికి కొంతమంది ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికీ లవ్, వీళ్ళిద్దరికీ కూడా
ఇటువైపు వాళ్ళు వీళ్ళు లాగుతారు, వీళ్ళు లాగుతారు కదా. మధ్యలో ఒక విలన్ ఎవడో ఇంకోటి ఉంటాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ చివరికి కలుసుకోవాలి, లేకపోతే సావాలి. అది ట్రాజడీ, ఇది కామెడీ, అంతే. క్యారెక్టర్లు మారచ్చు కదా. ఇప్పుడు మనందరి స్టోరీ అదే. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటే ఆ బ్రహ్మకీట జనని కదా అమ్మవారు. ఆ చిన్న క్రిమి కూడా, అది కూడా ఇంకొక క్రిమితో జతకట్టింది, ఇంకొక సంతానాన్ని ప్రొడ్యూస్ చేసింది కదా. వాళ్ళని వాళ్ళు, మనమైతే మీ ముగ్గురిని పోషించడానికి వీడు చావాలి, వాళ్ళ దాంట్లో అవి లేవు. ఎవరు పుట్టి వాళ్ళ తిండి వాళ్ళే సంపాదించుకోవాలి కదా. మనకి మాత్రం, మనుషులకు మాత్రం అట్లా లేదు. మనకైతే ఇంకా ఎందుకంటే వెన్నెముక బాగా పైకి వచ్చి ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ సంపాదించుకుంటే తెలివిలో ఉన్నాం మనం. అందుకని మన పద్ధతి వేరు. అందరూ చూస్తున్నది ఈ మూడే. ఈ మూడింటిలోనే మనం కర్మ చేసి ఇంకా ఉత్తమ కర్మ అంటే అందరూ కూడా రూపాయలు పెట్టే టికెట్లు కొంటున్నాం కదా. ఒకడు చిన్న టికెట్ కొనుక్కున్నవాడు రూపాయి పావులా టికెట్ కొన్నాడు అనుకో, మా కాలం సంగతి చెప్తున్నా, నాకు ఇప్పటి సంగతి తెలియదు. ఇంకొకడు 5 రూపాయల టికెట్ కొంటాడు, 10 రూపాయల టికెట్ కొనుక్కుంటాడు. కానీ అందరు చూసేది ఈ సినిమానే, ఈ లోకాలకు వెళ్ళేది. ఉపాసన కర్మ అనేవి ఇంకా ఇంకా చేసే కొద్దీ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి. దేనికోసం అంటే ఈ మూడింటి కోసమే. ఈ మూడు ఎందుకు కావాలంటే ఆశాపాశం రబ్బర్లాగా సాగుతున్నది. సాగి సాగి నన్ను సాగదీస్తోంది. చూడండి, మీరు అర్థం చేసుకోండి. నేను అనేవాడిని ఉన్న లెవెల్లో ఉండనీయకుండా మనకు ఎందుకురా అసలు ఆలోచనలు, మీరు చెప్పండి. ప్రతివాడికి ఇంకా పైకి ఎదగాలి. ఎంత పైకి ఎదుగుతావు? అద్వైత ఏం చెప్తాడంటే, మొత్తం నేనే అన్న పైకి ఎదగరా, ఆ పైకి వద్దు. ఆ పైకి ఎందుకు వద్దండి, మాకు అవి బాగున్నాయి అంటే, ఒరే ఆ పైకి వెళ్ళినవాడు మళ్ళీ ఎప్పుడన్నా కింద పడాలిరా. ఈ పైకి వెళ్ళినవాడు ఇక కింద పడడు. నువ్వు ఎట్లాగూ పైకి పోవాలనుకుంటున్నావు కదా. ఈ పైకి వెళ్ళినవాడు మళ్ళీ నస పునరావర్తతే. నీకు భగవద్గీత ప్రమాణం చేసి చెప్తోంది, నువ్వు మళ్ళీ వెళ్ళక్కర్లేదు. వాళ్ళందరూ వెళ్ళి రావాలి. ఎందుకని అంటే వాళ్ళు ఒక సినిమా చూడటానికి ఒప్పుకున్నారు. నువ్వు సినిమా చూపించేవాడివేనావు. సినిమాకి ఎవరు వెళతారా? సినిమా చూపెట్టేవాడు సినిమాకి వెళ్ళాడు. సినిమా చూపెట్టేవాడు అంటే ఆ ప్రొడ్యూసరో ఆ డైరెక్టరో, వాడు సినిమా చూడక్కర్లే. ఒకవేళ వాడు చూస్తున్నాడంటే వాడు లీలార్థం అంటాడు. అంటే వాడది ఒక ప్రొఫెషన్ లాగా సినిమా చూస్తాడు. మనం చూసిన వినోదం కోసం సినిమా చూడడు. మనం సినిమా చూడటం వేరు, వాడు సినిమా చూడటం వేరు. బాగా ఆలోచించండి. అందుకని ఆ 7 స్టెప్స్ మనకు అవి నీ ఇష్టం. వెళ్తానంటే కర్మ ఉపాసన చేసి వెళ్తానంటే వేదం చెప్తోంది, నాయన నీకు 2 వేస్ చెప్తున్నాను. ఈ వేలో వెళతావా, ఇలా ఈ లోకం, దీనిపై లోకం, ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇంకా కాస్త పుణ్యం చేసుకుని ఇంకా పై లోకం, అకస్మాత్తుగా పాపం చేసుకున్నావు అనుకో కింద లోకం, లేక పుణ్యం పాపం రెండూ చేసావనుకో ఇక్కడికి అక్కడికి పోయిరా కదా. ఇక్కడికి అక్కడికి ఎట్లా పోతానండి నేను? 2 చోట్లకి ఎట్లా పోతాను? ఏదో ఒక చోటుకే పోవాలి కదా. అట్లేం లేదు నాయన కదా. నేను ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని రైలు ఎక్కాను. రైల్లో నాకు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కాను నేను. మా వాళ్ళందరూ ఆ రైల్లోనే చాలామంది ఎక్కారు. మేము టూర్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని అందరినీ చూడటానికి ఆ ఫస్ట్ క్లాస్ వదిలేసి ఈ మొత్తం మీ అందరి దగ్గరికి వస్తూ ఉంటా. ఆ వచ్చే దారిలో ఒక జనరల్ కంపార్ట్మెంట్ ఉంటుందా అంటే ఆ జనరల్ కంపార్ట్మెంట్లో కూడా వెళ్ళి నేను అవతల కంపార్ట్మెంట్, ఆ కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏవో ఆ కష్టాలు, ఆ సుఖాలు, ఆ బాధలో
ఆ క్షణాల్లో అనుభవించాలి కదా. ఒక పుణ్యం చేసిన వాడు ఏసీ రూముల్లో నుంచి పోవాలి, ఒక రైల్లోనే అందులోకి వెళ్తాడు, ఇందులోకి వెళ్తాడు. మీకు అర్థమవుతోందా? ఇన్ని ఎందుకు చెప్తున్నారండి అంటే ఏ ఒక్క ముక్కైనా మీ బుర్రల్లో దిగుతుందేమో అని. స్వర్గానికి నరకానికి ఎందుకు పోతాడు? మళ్ళీ జన్మకి వెళ్ళాలి కదా అంటే మళ్ళీ జన్మకి వెళ్ళక్కర్లే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పిన పదానికి అర్థం అది. పుణ్యం అయిపోగానే, ఎక్కడ పుణ్యం అయిపోగానే నేనే ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని కూర్చున్నా, మరి కూర్చోవచ్చు కదా, అప్పుడు నా పుణ్యం అయిపోయింది. అందుకని నేను మళ్ళీ జనరల్ కంపార్ట్మెంట్లోంచి వాళ్ళందరినీ చూడాలనే పిచ్చి బుద్ధి నాకు పుట్టింది. బుద్ధి కర్మానుసారణి. కర్మ ఎలా ఉంటే నీ బుద్ధి. మనిషి ఎవ్వడు కూడా చెడిపోవాలని చెడ్డ పనులు చేద్దామని అనుకోడురా కదా. వాడి కర్మ వాడిని అటువైపుకి పంపిస్తుంది. చెడ్డ పని ఎవ్వడు అసలు ఎవ్వడు చెడ్డవాడు కాదు, అందరూ అహం బ్రహ్మాస్మి అంటుంటే మరి ఎందుకు చేస్తున్నాడండి అంటే వాడు శరీరమే నేను అని నమ్ముకున్నాడు. అహం బ్రహ్మాస్మి వాడికి తెలియదు, ఎందుకంటే ఆ 3 కేటగిరీల వాడు, వీడు కాదు వాడు. అర్థమైందా? అందుకనే గీత ఏం చెప్పిందంటే త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యోభవ అర్జున. త్రైగుణ్య 3 గుణాలతో గనక అర్జున నువ్వు వ్యవహారం చేస్తే, 3 గుణాలతో వ్యవహారం చేయటం అంటే ఇందాక మా నాన్న అని చెప్పాను, ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు అంటే అప్పుడు 3 గుణాలు ఆయనలో ఉన్నాయి కదా. అట్లా త్రైగుణ్య విషయ వేద, ఈ త్రిగుణాలలో నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు విషయాలకే వెళతావు. ఎందుకని? ఆ 3 గుణాలు నిన్ను అక్కడికే లీడ్ చేస్తాయి. నువ్వు ఏ టికెట్ కొనుక్కున్నా ఆ సినిమానే చూడాలి. ఆ సినిమా ఏమిటది? ఈషణత్రయాలు 3 ఎట్లన్నా ఉండు, ఆ 3 ఉంటాయి ఏమ్మా. మరి నన్ను ఏం గమ్మంటావా? నిస్త్రైగుణ్యోభవ అర్జున. అర్జున ఆ 3 గుణాలు వాళ్ళకు వదిలి నువ్వు ఇక్కడ ఉండు అంటే నువ్వేమో మరి గుణరహితుడు. ఇక ఎందుకండి నన్ను గుణరహితుడు అంటాడు? నేను స్టాచ్యూలాగా ఇట్లా నుంచోనా? స్టాచ్యూ అక్కర్లేదుగా. గుణాలు నీ దేహానికి సంబంధించినవి, అవి చేయడానికి ఇది వచ్చింది. ఆ పనులు వాటికప్ప చెప్పు. నేను చేయటం లేదు. నేను అనేది నీకు తెలిస్తే, నేను ఎట్లా తెలుస్తా అంటే జ్ఞానము ప్రజ్ఞ అని మీకు 2 చెప్పాను. నేననేవాడిని ప్రజ్ఞ, జ్ఞానం కాదు. జ్ఞానం ఎవరు అంటే మెకానికల్ చిత్తు, మీకు చెప్పాను అది. మరి దాంతో వ్యవహారం చేస్తూ నువ్వు అదే నేను అనుకుంటున్నావు. నువ్వు చేస్తున్న పని అది. నువ్వేం చేస్తున్నావు? జ్ఞానంతో పని చేస్తున్నావు కదా. జ్ఞానంతో పనిచేస్తూ, జ్ఞానమే కదా. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటోంది, నోరు మాట్లాడుతోంది అంటే జ్ఞానమే చేస్తోంది ఆ పని. నువ్వు జ్ఞానానివి కాదు, నువ్వు ప్రజ్ఞవి. మరి జ్ఞానం ఎవరండి? నా ఆభాస అని చెప్పాను కదా. నా బుద్ధి విదర్పణంలో పడ్డ ప్రతిబింబం. ప్రతిబింబం వ్యవహారం చేస్తుంటే బింబం నిజంగా చేసింది అని నువ్వు అంటావా? అది ఎట్లా అంటే మనకు అప్పుడప్పుడు చేతులు ఇట్లా ఇట్లా పెట్టి నీడలు చూపిస్తూ ఉంటారు. ఇది ఎలుకలాగా ఉంది, ఇది కోతిలాగా ఉంది. నీడ ఎలుకలాగా ఉంటుంది, చెయ్యి ఎలుకలాగా ఉండదు. రకరకాల బొమ్మలు చూపిస్తాడు, షాడోలు. అవన్నీ ఎట్లుంటాయి? పిల్లిలాగా ఉండి ఒకడిని ఆకారం కూడా నిజమైన ఆకారంలాగా ఉంటుంది, దాన్ని చంపుతున్నాడు. ఇవన్నీ చూస్తారు కదా మీరు. నిజంగా ఆ ఆకారం దగ్గర నుంచి ఆ చేతుల దగ్గరికి వెళ్ళి చూడండి. వాడి చేతులు మనలాంటి చేతులే ఉంటాయి వాడికి. వాడు అట్లాంటివి లేవు, అక్కడ ఉండవు. ఈ ఆభాసలన్నీ చేస్తున్న పని అది. అంటే నేను చూస్తున్నానే, వింటున్నానే, తింటున్నానే, తాగుతున్నానే, నేను ఆలోచిస్తున్నా, నేను కర్మ చేస్తున్నా, ఆ కర్మ ప్రకారం నేను ఆ లోకాలకి పోతున్నా, ఇవన్నీ అది.
ఎవరు చేస్తున్నాడు చెప్పండి? అమ్మ ఏం చేస్తున్నావు అంటే గిన్నెలు తోముతున్నా, బట్టలు కుడుతున్నా, బట్టలు ఉతుకుతున్నా. వీళ్ళందరూ ఎవరు చెప్పండి? ఈ పని ఎవరు చేస్తున్నారు? మనం చేసే పనులన్నీ ఎవరు చేస్తున్నారు? నీ శరీరం చేస్తోంది. ఆ మాట చెప్పరే. ఆభాస ఆభాస అంటున్నారు కానీ ఎవరు చేస్తున్నారు? అట్లా మీ శరీరం చేస్తున్న పనిని ఎట్లా కనుక్కోవాలంటే ఒక చిల్లుల గరిటె తయారై ఉంటుంది. చిల్లుల గరిటె, చిల్లులు ఉంటాయి దానికి. బజ్జీలైనా ఇంకేవైనా చేసి నూనె కాగుతూ ఉంటే అందులో పెట్టి అవి తీసి వడియాలు వేయించుకుని మనం పక్కన వేసుకుంటాం, గుర్తుందా? ఆ గరిటె తయారు చేసేటప్పుడు దాన్ని అందుకోసమే పర్పస్, దాని పర్పస్ అది. ఆ గరిటె నేను నూనెలోకి వెళ్ళను, అమ్మో నూనె కాలుతోంది నేను వెళ్తానా అన్నదనుకో, ఏమ్మా ఆ గరిటె ఆ మాట అనకూడదు. నీ శరీరం తయారు, ఉపాధి అని పెట్టాడు దీని పేరు. ఇది అలాంటిది. ఈ పని నేను చెయ్యను, నాకు చాలా కష్టమవుతుంది ఆ పని అన్నావు అనుకో, నీకు తయారైందే అందుకోసమే. అప్పుడు ఏమనుకోవాలి? ఓ గరిటె నువ్వు నువ్వు నూనెలోకే వెళ్ళాలి, నూనెలోకి పంపించేవాడిని నేను, నా చెయ్యి కాలదు. నీకు అర్థమవుతుందా? గరిటె కాలుతుంది కదా. గరిటె జడమా చేతనమా? జడం. మరి నీ శరీరం కూడా జడమే కదా. నీ చేతన, నీ జ్ఞానం ఇందులో పనిచేసి ఇది పనిచేస్తుందట. మరి నేను పనులు చేస్తున్నానంటావు, అది కూడా బజ్జీలన్నీ నేనే చేశాను అని ఆ చిల్లుల గరిటె అన్నదనుకో కదా. కర్మణ్యకర్మయ పశ్చేత్ అన్నది ఇది ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్కే తెలుస్తుంది. కర్మని, కర్మ జరగని, కర్మ మానేసి కూర్చోవాకు. కర్మణ్య అకర్మయ పశ్చేత్, ఎవడైతే కర్మలో అకర్మను చూస్తాడో, కర్మ జరుగుతుండాలి, ఆ కర్మ నేను చేయలేదు అని నీకు అనిపించాలి. ఇది సాధన. అర్థమైందా? కర్మ జరగాలి, కర్మ నేను చేయలేదు. అది ఎట్లా అనిపించాలి అంటే మీకు చిల్లుల గరిటే ఉపమానం. చిల్లుల గరిటె బజ్జీలు తీస్తుంది, కానీ చిల్లుల గరిటె నేను తీశానని క్లెయిమ్ చేయదు. నువ్వేం చేస్తున్నావు? క్లెయిమ్ చేస్తున్నావు. క్లెయిమ్ చేస్తే కర్మ అనుభవం నువ్వే అనుభవించాలి. నువ్వు క్లెయిమ్ చేస్తున్నావంటే అర్థం ఏంటో చెప్పనా మీకు? మీరు నవ్వుకోవాకండి, నన్ను గురించి ఏదిగా అనుకోవాకండి. చిల్లుల గరిటె బదులు నీ చెయ్యి నూనెలో పెట్టి దేవేశం అంటుకుంటుంది. ఏమిరా ఎవడన్నా ఆ పని చేస్తాడా? మరి మనం ఇప్పుడు చేస్తున్న పని అదే. ప్రతివాడు చేస్తున్న పని కదా. నేను చేస్తున్నాను అంటున్నావు కదరా, కర్మ ఎవరు చేస్తున్నారు? నాది చేస్తోంది. మీరు చూడండి, ఆలోచించండి. కర్మ ఎవరు? ప్రతిదీ కూడా నీ మనస్సు సంకల్పించాలి. నామరూపక్రియలు కదా. ఏ పని జరగాలన్నా నీ మనస్సు ముందు ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ ఎట్లా చెయ్యాలి అని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. క్రియ అయితే ఎగ్జిక్యూషన్. ఒక ప్లాను, అది ఎట్లా చెయ్యాలో నీ మనస్సే ప్లాన్ చెప్పేసింది, దాని ప్రకారం శరీరం చేస్తోంది. అంటే నీ ప్రకారం ఏం చెప్పింది అంటే, బానట్లో నేను బజ్జీలు వేసాను, ఆ బజ్జీలు తీయాలి, అది సంకల్పం. తీయాలి కదా. అప్పుడు ఏం చేస్తావు? ఆ ఇనప గరిటె తీసుకుని, ఆ చిల్లుల గరిటె తీసుకుని ఆ బజ్జీలు తీస్తావు. ఇప్పుడు ఎగ్జిక్యూషనే చేసింది ఎవరు? ఆ గరిటె ద్వారా కదా. గరిటె ద్వారానే కదా తీసావు, నీ చేయి పెట్టి దిగలేదు కదా. ప్లాను నీది కదా. మరి పని చేశాను, నేను చేశాను అంటే నువ్వేం చేశావు? ఏం చేయలే. మరి ఎందుకు చేశాను అని క్లెయిమ్ చేస్తున్నావు? ఎప్పుడైతే చేశాను అని క్లెయిమ్ చేశావో దాని ఫలితాన్ని కూడా నువ్వే అనుభవించాలి. కర్మణ్ణి అకర్మయ పశ్యేత్. కర్మ చెయ్యొద్దు అని చెప్పడం లేదు, కర్మ చెయ్యి.
కర్మ చేస్తూ కూడా చేస్తూ నేను చేయలేదని అబద్ధాలు ఆడవాకు, అది కాదు. కర్మ చేస్తూ కూడా నేను వేరే ఉన్నాను కదా, ఇది కదా కర్మ చేస్తోంది, కర్మ చేసిన ఫలితాన్ని ఇది అనుభవించాలి కానీ నేను కాదు, నేను అనుభవించకూడదు అని నువ్వు అనుకుంటే ప్రతి పనిలో ఏ పనిలోనైనా సరే అప్పుడు నీకు ఆ కర్మఫలం అంటదు. అది చాలా కష్టం. దాస్మి అని నిన్ను నీవు తెలుసుకుని ఏ కర్మ జరగాలని నిర్ణయమైందో అది అవుతూ ఉంటుంది. ఉదాసీనంగా ఉండడం ఇంకా బెటర్. నువ్వు అందులో ఇన్వాల్వ్ అయిపోయి అన్ని తగిలించుకుని ఇవన్నీ నేను చేయటం లేదు అని ఒకసారి నేను చేశాను, ఒకసారి నేను చెయ్యలేదు అని నువ్వు అసలు అనవు. ఎందుకంటే నీ దగ్గర 24 తత్వాల్లో అహం అనేది ఒకటి ఉంది, అది ముందొచ్చి కూర్చుంటుంది. ఎట్లా ముందొచ్చి కూర్చుంటుందంటే అక్కడ ఎవడో నీళ్లు పోసాడు, ఆ ఇంటి ఆవిడెవరో జారి కింద పడింది. ఆవిడ పడగానే నేను పోసాను అని ఎక్కడ అంటారో అని ముందే ఆ నీళ్లు నేను పోయిలే, నిన్ను అడిగాడా ఎవడైనా? మనం చేస్తున్న పని ఆలోచించండర్రా. నేను మీరు చేస్తున్న పనే మీకు చెప్పి కర్మలో అకర్మను ఎట్లా చూడాలో చెప్తున్నా. అందుకనే అర్జున వివేకంతో, వివేకం అంటే అది నీకు వివేక జ్ఞానం ఒకటి ఉంది అని చెప్పాడు. వాళ్ళందరికీ వాసనా జ్ఞానం ఉంది. ఆర్డినరీ బ్రెయిన్కు వాసనా జ్ఞానం ఉంటుంది. ఆనందధామానికి వచ్చిన వాళ్ళు ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ ఉన్నవాళ్ళు కదా, వీళ్ళందరికీ వివేక జ్ఞానం ఉంది. మీరే ఆలోచించుకోండిరా కదా. వివేక జ్ఞానం ఉంటేనే ఈ ఆలోచన నీకు వస్తుంది. వాటి లాభ నష్టాలను గురించి నువ్వు కర్మ చేస్తూ దానివల్ల నీకేం లాభం వస్తుంది, ఏం లాభం వస్తుంది అంటే స్వర్గంలో ఉంటాను. ఒక చెడ్డ కర్మ చేస్తున్నప్పుడు అరే ఈ పని చేస్తే నేను నరకానికి పోతాను, నీకే తెలుసు కదా, నీకే తెలుసు. ఏం తెలుసు? ధర్మం అధర్మం. ధర్మం ఎప్పుడు హాని జరుగుతోంది, అధర్మం ఎప్పుడు వృద్ధి జరుగుతోంది. ప్రతిదానికి కూడా నీ ఈగో ఉందే, అది అస్సలు అడ్డం పడుతూ ఉంటుంది, ప్రతి చోట అడ్డం పడుతుంది. అది చాలా చెడ్డది కదా. నువ్వు గుణరహితుడివి కా అర్జున. గుణాలతో కలిసావంటే కర్మ చేయాలంటే నీకు గుణాలు కావాలి. కర్మ చేయాలంటే గుణాలు కావాలంటే సత్వం కావాలి, రజస్సు కావాలి, తమస్సు కావాలి. అంటే కర్మ మానుకుని కూర్చోవాలంటే మొద్దులాగా సోమరిపోతులాగా ఉండాలంటే కూడా నీకు తమస్సే కావాలి, గుణం కావాలి. అందుకని నువ్వు గుణరహితుడివి కా అర్జున అని చెప్పాడు. నిస్త్రైగుణ్యో భవ అర్జున అన్నాడు. కానీ కామము చేత ప్రేరితుడై బ్రహ్మతత్వాన్ని పట్టుకోక అనేక దేవతలను సృష్టించి వారినే పూజిస్తూ ఆయా లోకాలకు పోయి వస్తూ ఉంటాడు. ఎందుకంటే చంద్రలోకమవాప్నోతి శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ఉన్నది కదా కదా. వీడు ఇచ్చేస్తే శివలోకానికి వెళతాడు, శివుడితో పాటు హాయిగా హ్యాపీగా ఉంటాడు. అసలు శివుడు ఉన్నాడా? వాడికి ఓ లోకం ఉందా? ఆ లోకానికి నువ్వు పోతావా? ఇదంతా ఇమాజినరీ ఫీల్డ్. ఎవడికి అంటే వాడెవడో ఇప్పుడు చెప్తా. శివుడు ఎక్కడ ఉంటాడు, ఎవడు శివుడో చెప్తా. ఏమ్మా అర్థమైందా? ఆ లోకాలకు వెళ్ళు. ఆ లోకాలు, ఆ దేవతలు ఏం చేస్తారు అంటే నీ కర్మని చేయడానికి నీకు అంటే నువ్వు ఆశపడి ఇంకా పైకి పోవాలంటున్నావు. ఇంకా పైకి పోవాలంటే ఒరే ఈ పని చేయరా, ఈ దేవుణ్ణి మొక్కోరా, ఈ మంత్రం జపం చేయరా కదా. దానివల్ల వాడు ఏం చేస్తాడంటే నీకు హెల్ప్ చేస్తాడు. ఎట్లా హెల్ప్ చేస్తాడంటే మన కారు, మా పాతకాలంలో కారు ఎక్కడంటే అక్కడ ఆగిపోయేది. ఇప్పుడు కార్లు అట్లా ఆగవు. ఏ ఊరంటే ఆ ఊరు. ఆగిపోతే ఆ కారులో భర్త భార్య ఇద్దరే ఉన్నారనుకో, భర్త కారు నడుపుతాడు, కారు కాస్త ఆగిపోయింది. ఆ భార్య కారు నెడితే అది జరగదు. పోనీ వాడు డ్రైవింగ్ సీట్లో లేకుండా వాడు కూడా నెట్టుకుందామంటే ఆ కారు ఎటు
అందుకని అది ఏ ఊరన్నా కానీ ఆ ఊళ్ళో వాళ్ళని నాయన కాస్త వచ్చి మాకు హెల్ప్ చేయండి అంటే కొంతమంది డబ్బులు తీసుకుని కారు నెట్టేవాళ్ళు, కొంతమంది అంటే వాళ్ళకేం సంబంధం లేదు, కానీ వాళ్ళు సహాయం చేయటానికి వస్తారు. దేవతలు అలాంటి వాళ్ళు కదా. డబ్బులు తీసుకుని సహాయం చేస్తే లంచం తీసుకుని చేసిన వాడు, ఏం లేకుండా సహాయం దేవతలను అట్లా అన్నానని అనుకోవకండి. వాళ్ళు అసలు సంగతి మీకు చెప్తాను, మీకు తెలియదు కాబట్టి మీరు అనుకుంటూ ఉంటారు. దేవుడి గురించి అసలు తెలియదు కాబట్టి అరే ఆ దేవుణ్ణి అంటే కళ్ళు పోతాయి, కళ్ళు కూడా పోతాయట. ఏమో పాపం. సరే, దానికి ఉదాహరణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది, ఎక్కడ లేదో చెప్పు. ఎక్కడ ఉంది అని వాళ్ళు అడుగుతుంటే ఎక్కడ లేదో చెప్పు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదు, ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదు అంటావా? ఏ కార్నర్లో అయినా ఉంది. ఆ ఇండియాని నా ఆధిపత్యంలో ఉంచుకోవాలని అంటే నేను దాన్ని సరిగ్గా నడిపించాలి. ఆధిపత్యం అంటే నడిపించాలి అని ఒక ప్రధానమంత్రి గవర్నమెంట్ను ఫామ్ చేస్తాడు. ఒక ప్రధానమంత్రి వాడంతా మనుషులతో ఎన్నుకోబడ్డవాడు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనమందరం ఎన్నుకుంటాం. ఆ ఎన్నుకున్న వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడు. మనమందరం డైరెక్ట్ ఎన్నుకున్నవాడు కాదు, మనమందరం ఎంపీలను ఎన్నుకోవాలి. ఆ ఎంపీలందరూ కలిసి ఒక లీడర్ కదా, ఒక లీడర్ని ఎన్నుకుంటారు. అతను ప్రధానమంత్రి అవుతాడు. ప్రధానమంత్రి ఏం చేస్తాడు అంటే ఈ ఇండియానంతా తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. అంటే ఆయన తలుచుకుంటే ఏమన్నా చెయ్యొచ్చు. ఆయన నామకే వాస్తే ఒక రాష్ట్రపతిని పెట్టుకుంటాడు. కాబట్టి ఫస్ట్ పర్సన్ ఎవరంటే రాష్ట్రపతి. రాష్ట్రపతి ఏం ప్రధానమంత్రి పని చేస్తాడు, రాష్ట్రపతి ఏం చెయ్యడు. రాష్ట్రపతికి రబ్బర్ స్టాంప్ అని పేరు. వీళ్ళందరూ ఏం చెప్తే ఇక్కడ మనకు కూడా గవర్నర్, మన స్టేట్స్లో అయితే గవర్నరు, మొత్తం ఇండియాకైతే రాష్ట్రపతి. మీకు సోషల్ పాఠం చెప్పట్లేదు నేను, మీకు తెలియకపోతే అంత మాత్రం తెలుసుకోండి కదా, తెలియాలి కదా. రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ మాత్రమే, నిరాకారమైన పరమాత్మ రాష్ట్రపతి. అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన ఏం చెయ్యడు, దేంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వడు, కానీ అన్నీ ఆయన పేరు మీదనే జరుగుతాయి కదా. అందుకని భారతదేశంలో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే రాష్ట్రపతి. ఆయన పేరు మీదుగా అన్నీ జరగాలి. మరి ఆయన ఒక్కడే రాష్ట్రపతి కాదు, ఇక్కడ ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి వీళ్ళ క్యాబినెట్ అంతా కలిపి రాష్ట్రపతిని నియమించుకుంటారు. ఈ ప్రధానమంత్రి గారు ఒక్కరే ఉంటారు కదా, నలుగురు ప్రధానమంత్రులు ఉండరు. వీళ్ళు ఏం చేస్తారంటే తన కోసమని తను ఒక్కడే పని చేయకుండా అనేక శాఖలు పెట్టుకుంటాడు ఆయన. ప్రతి శాఖకు ఒక సెక్రటరీ ఇత్యాది పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. చాలా శాఖలు ఉంటాయి, అవే ఒక్కొక్కటి కోటి సమూహం. త్రివిధ దళాధిపతులు అంటారు చూడండి, ఆర్మీ, నేవీ కదా. వీళ్ళందరూ ఈ త్రివిధ, మీకు వాళ్ళే వీళ్ళని చెప్పడం లేదు, మీకు దేవతల గురించి చెప్పడానికి ఆ ఉదాహరణలు చెప్తున్నా. ఆ ముగ్గురు దళాధిపతులు మన దేశాన్ని కాపాడుతూ ఉండాలి. ఈ దేశాన్ని ఈ ముగ్గురు కాపాడుతూ ఉండాలి. ఏ ముగ్గురు? సత్వరజస్తమో గుణాలు వాళ్ళే కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోటి. కోటి అంటే ఒక సమూహం. పరమాత్మ కూడా తాను సృష్టించిన ప్రపంచానికి సెక్రటరీలందరూ ఉన్నారు. ఆ సెక్రటరీల కింద ఇంకా మిగిలిన వాళ్ళ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఒకడు ఉండడు, చాలామంది ఉంటారు. ఆ చాలామందిలో చివరి వాడు కానిస్టేబుల్. అర్థమైందా? అంటే ఆఖరి వాడు ఎవడో వస్తాడే, వాడి చేత కానప్పుడు ఇంకా కాస్త పైవాడు, వాడికి చేత కానప్పుడు ఇంకా పైవాడు, వాడికి చేత కానప్పుడు ఇంకో పైవాడు,
అట్లా వాళ్ళు వస్తారు. ఈ చేత కాకపోవడం ఏమిటంటే నలుగురు ఉంటారు, మొత్తం 4 పిల్లర్లు. ఏ ఇల్లు అయినా కట్టాలంటే దాని మీద ఏదైనా వేయాలంటే 4 స్తంభాలు ఖచ్చితంగా ఉండాలి. ఏమ్మా, ఆ 4 స్తంభాలు ఒకటి ఎగ్జిక్యూషను, అదే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు వాళ్ళొకళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళొకళ్ళు, ఆ జడ్జెస్ ఒకళ్ళు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, మిగిలిన ఈ కలెక్టరు, ఈ అడ్మినిస్ట్రేషను, వీళ్ళందరూ ఇట్లా 4 శాఖలుగా ఉండి వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే వీళ్ళందరూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ సర్వెంట్స్. గవర్నమెంట్ ఎక్కడుందో మనకు తెలియదు, వీళ్ళందరూ ఏం చేస్తారు? గవర్నమెంట్ పనే చేస్తారు. గవర్నమెంట్ పని ఏమిటి? ధర్మానికి హాని, అధర్మానికి వృద్ధి. అక్కడికక్కడ రావాల్సిందే, ఎప్పుడో ఎక్కడో కాదు, ఎక్కడన్నా ఉంటారు. వారు తమ తమ శాఖలను ప్రభుత్వానికి లోబడి నిర్వహిస్తూ ఉంటారు. ప్రభుత్వానికి లోబడి, ప్రభుత్వం నుంచి బయట నా ఇష్టమతులను ఏం చేస్తా అంటే మళ్ళీ ధర్మం కాదు. ఏ దేవతలను పూజించినా నీ కోరికలు నెరవేరుతున్నది నా వల్లనే అని నీకు తెలియదు. నువ్వు దేవతలను పూజిస్తున్నావు, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరినో వెళ్ళి అడుగుతున్నావు నువ్వు ఈ పని చేసి పెట్టమని, ఆ డిపార్ట్మెంట్ మనుషుల ద్వారా చేస్తున్నది ఎవడు? నువ్వు కలెక్టర్కి ఒక అప్లికేషన్ పెట్టుకున్నావు, నాకు సంక్షేమ పథకం ఏదో ఇవ్వమని పెట్టుకున్నావు, ఆ సంక్షేమ పథకం వాడు ఇచ్చాడు, కలెక్టర్ గారు ఇచ్చారా? అది గవర్నమెంట్ అంటే ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నమెంట్ కలెక్టర్ నీకు ఇస్తున్నాడు కదా. ఎందుకు మీకు నిన్నమొన్నటి దాకా ఎవరో వాళ్ళు ఏమిటి అమ్మాయిలు వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు, పొద్దున్నే తెల్లవారేటప్పటికి వచ్చి డబ్బులు ఇచ్చిపోయేవాళ్ళు, వాళ్ళు ఏమిటి వాలంటీర్లు వచ్చి డబ్బులు ఇచ్చిపోతున్నారు తెల్లవారేటప్పటికి వచ్చి కదా. వాళ్ళు ఇస్తున్నారు, వాలంటీర్ అమ్మ ఇచ్చింది అనుకుంటున్నారు. వాలంటీర్ అమ్మ ఇంటి నుంచి డబ్బులు తెచ్చిలే నీకు, ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇస్తోంది కదా. ఈ దేవతలందరినీ నువ్వు పూజిస్తున్నావే, ఇది ఎక్కడా ఉండదరా. సాధన చేసిన వాడికి మాత్రమే ఈ ఐడియా వస్తుంది, లేకపోతే రాదు. నువ్వు ఏ దేవతలను పూజించినా అంటే వాలంటీర్లు మారచ్చు, కలెక్టర్లు మారచ్చు, నీకు హెల్ప్ చేసే జడ్జి గారు మారచ్చు కదా. గవర్నమెంట్ మారదు, మనుషులు మారుతూ ఉంటారు. అట్లాంటి మనుషులు, మారిన మనుషులే ఒక కాలంలో సాయిబాబాయే దేవుడు. మొత్తం ఇళ్ళ మీదంతా సాయి కదా, ప్రతి వాడికి సాయి పేరే. ఒక కాలంలో సంతోషి మాత, ఇంకొక కాలంలో ఎవరో అంటే సీజనల్ గాడ్స్ వీళ్ళందరూ. నేను అన్నది అబద్ధమా? మీరు చూడండి రా, రకరకాల దేవుళ్ళు. మరి వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళు లేరా అంటే వీళ్ళు ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంది కదా వీళ్ళంతా, కానీ వాళ్ళు పర్మనెంట్ కాదు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు, వాళ్ళు రిటైర్ అయిపోతారు, ఇంకోటి ఆ చోట్లోకి వస్తాడు. కానీ వాళ్ళందరూ చేస్తున్నది, అందుకే భగవద్గీతలో అన్నాడు అర్జున, ఏ దేవతల పేర్లతో ఏవి నీకు దొరుకుతున్నప్పటికీ అవన్నీ నావి, వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళవి కావు. ఎందుకంటే మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరిది? నాది కదా. నేను ఎవరో చెప్పమంటారా? ఎవడైతే ఓటేసాడో వాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? అప్పుడు ఏకమా అనేకమా? నువ్వు ఓటేసేవాడివే, వీడు ఓటేసేవాడే, వాడు ఓటేసేవాడే, అట్లా ఓటేసేవాడందరూ కలిసి ఒకటే, వాడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాడు చెయ్యక వాడిని చెయ్యమని పంపించాడు. అర్థమైందా? ఎందుకంటే అందరం వేలు పెడితే ఏమవుతుంది ఆ పని. అందుకని ఒకడిని ఎన్నుకుని వాడి ప్రెసిడెంట్షిప్ కింద మనం అందరం పనిచేస్తున్నాం. ఇప్పుడు దేవతలు ఎవరో తెలిసారా? ఏ దేవతలను పూజించినా
నీ కోరికలు నెరవేరుతున్నది నా వల్లనే అని నీకు తెలియదు అని పరమాత్మ గీతలో అన్నాడు. ఒకే కరెంటు ఫ్యాన్లో గాలి, బల్బులో వెలుగు, హీటర్లో వేడిని ఆయా ఉపాధులను అనుసరించి ఇస్తున్నట్లు అష్టవిధ ప్రకృతుల ద్వారా అష్టదిక్పాలకులు ఈ సృష్టిని పోషిస్తూ ఉంటారు. అష్టదిక్పాలకులు ఇదంతా అబద్ధం అని చెప్పేశాం కదా ముందే కదా. అబద్ధం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబద్ధం కాదు, వీళ్ళందరూ అబద్ధం. ఎందుకని అబద్ధము అంటే ఇవాళ ఈ కలెక్టర్ ఉంటాడు, కొంతకాలం అయినాక ఈ కలెక్టర్ రిటైర్ అయిపోతాడో, ట్రాన్స్ఫర్ అయిపోతాడో, ఇంకోడు వస్తాడు. కలెక్టర్ అనేది పోస్ట్, కలెక్టర్ అనేది వ్యక్తి కాదు. ప్రధానమంత్రి అనేది పోస్ట్, ప్రధానమంత్రి వ్యక్తి కాదు కదా. అని ఒక ఆ ప్లేస్లో ఎవడుంటే వాడు అది అవుతాడు కదా. ఈ దేవతలందరూ అలాంటి వాళ్ళు, అర్థమైందా? వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ పరమాత్మ, ఇందాక మనం ప్రధానమంత్రి, అసెంబ్లీ, పార్లమెంటు ఇట్లంతా వేరువేరుగా మనం మీకు అర్థం కావడానికి అది చెప్పాను నేను. పరమాత్మ ఏం చేశాడంటే అష్టవిధ ప్రకృతులు. పరమాత్మ చెప్పాడు, నేను నా ప్రకృతి 8 విధాలు అన్నాడు. 8 విధాలు ఎందుకన్నాడంటే ఒక పూర్ణమైన దాంట్లో 8 దిక్కులు వెయ్యాలి. మీకు బోర్డు మీద వేసి చూపిస్తా ఒక్కసారి, లేకపోతే ఇది తూర్పర, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం. 4 దిక్కులు మొత్తం పరమాత్మ. ఇదంతా పరమాత్మ పూర్ణం, సున్నా. ఈ సున్నలో ఈ సృష్టినంతా ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లుందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నీకు ఇట్లా బొమ్మ వేయటానికి కూడా అక్కడ వేయి. అది వేయాలంటే ఇదిగో ఇది రాష్ట్రపతి, ఇక్కడ ప్రధానమంత్రి త్రివిధ ధనాధిపతులు ఇట్లా వేసుకున్నాడు చెప్తున్నా కదా. ఒక్కొక్కడు ఒక్కొక్క డిపార్ట్మెంటు, ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 4 లేన్స్ ఉంటాయి, 4 ఉంటాయి. ఒకళ్ళు న్యాయశాఖ, ఇంకొకళ్ళు అడ్మినిస్ట్రేషను, ఒకళ్ళు పార్లమెంటు, అసెంబ్లీ, అట్లా ఏమ్మా పోలీస్, 4 ఒక్కొక్క దాంట్లో. వీళ్ళంతా కోటి సమూహం. మీరు జాగ్రత్తగా చదువుకోండి, తెలుస్తాయి. ఇక్కడ అట్లా కాదు. పరమాత్మ ఏం చేశాడంటే మీకు జ్యోతిష్ చక్రం కూడా ఇట్లాగే వేస్తాడు. మీకు అర్థం కావాలని చెప్తున్నా. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. ఇక్కడ ఆగ్నేయం, ఇక్కడ నైరుతి, ఇక్కడ వాయువ్యం. చాలామందికి ఇవి కూడా తెలియదు. ఈశాన్యం ఇక్కడనా అంటారు. మీకు పాపం మహాన్యాసం చెప్పి ఆయన చెప్తూ ఉంటే నేను ఇక్కడ చెయ్యి చూపిస్తూ ఉంటా, ఇటు 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 అని. పాపం తెలియదు కదా, అది చెప్తున్న. ఆర్డినరీ బ్రెయిన్కి తెలియదు రాని, ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ కావాలి. ఆనందధామానికి వచ్చారు కాబట్టి మేము ఇంజెక్ట్ చేస్తాం. డాక్టర్ అదే అంటాడు కదా, మీకు ఎప్పుడైనా శరీరంలో అన్నీ లేకపోతే B12, B కాంప్లెక్సో, న్యూరోబియానో మేము అన్ని ఇంజక్షన్లు చేస్తామని చేసి పంపిస్తాడు కదా. అక్కడ గేట్ దగ్గరే ఇచ్చేస్తాం. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేవాడికి ఇంకా బయట సంగతి ఆ 3 అసలు గుర్తు రాకూడదు. ఇక్కడికి వస్తే విను, ఇక్కడ ఇంద్రుడు ఏమ్మా, ఇక్కడ అగ్ని, ఇక్కడ యముడు, దిక్కులు వీళ్ళు. యముడు వీడు నివృత్తి, వీడు పడమట ఎవడురా, వీడు వరుణుడు, వీడు వాయువు, వీడు కుబేరుడు, వీడు ఈశాన. ఏమ్మా ఇది ఈశాన్యం కదా. తూర్పు ఇంద్రుడు. మొత్తం 8 మంది వస్తారు చూడండి. 8 దిక్కులు, అష్టవిధ ప్రకృతులు. వీళ్ళ పేరు అష్టవిధ.
అష్టవిధ ప్రకృతులు. చూడండి. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతో దేవాయ నమః. వీళ్ళు అష్టవిధాలు. 8 మంది రోజు మీరు పూజ చేసుకునేవే. భవస్య దేవస్య పత్ని, భవస్య దేవస్య పత్నే నమః, సర్వస్య దేవస్య పత్నే నమః. అంటే సచ్చిత్తులు 2 వస్తున్నాయి, జాగ్రత్తగా వినండి. ఈశానుడు గట్టగే, పశుపతి గట్లగే. నాకు టైం అయిపోతుందని ఒక్కొక్కటి చెప్పటంలే, అర్థమైందా? ఇవన్నీ అయిన తర్వాత చూడండి, దిక్కులు ఉన్నాయి మనకి. దిక్కులు కాదు, గ్రహాలు అన్నాను కదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వాళ్ళెవరో చెప్తా. ఇక్కడ ఆదిత్యుడు ఉండాలి, సూర్యుడు ప్రకాశం ఆయిందే. వీళ్ళందరికీ పత్నులు ఉన్నారు కదా, పత్ని సత్తు, ఆయన చిత్తు, అష్టవిధ ప్రకృతులు. వీళ్ళందరూ ఈ శివుడే అనుకుంటాం మనం. శివుడు కాదు. ఒక్కొక్క దిక్కులో ఉన్నప్పుడు చెప్పా కదా, కలెక్టర్ గారు అంటే కలెక్టర్ గారు ఇవాళ వెంకయ్య కలెక్టర్ కావచ్చు, రేపు సుబ్బయ్య కలెక్టర్ కావచ్చు కదా. కలెక్టర్ అనేది పోస్ట్, ఇది కూడా వాళ్ళ పోస్టు. మీకు అర్థమవుతున్నాయా? అందుకే నేను ఇది చెప్పాను అనుకో కూర్చొని, మీకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇదిగో స్వామి పెట్టారు, చెప్పా కదా, సీజనల్ గాడ్స్. నన్ను ఏం చేయమంటారా? మీరందరూ అట్లా తయారైనారు. ఏ సీజన్కి ఒకళ్ళు పిచ్చి అంటే పిచ్చే, వేర్రి అంటే వేలం వేరు. మనిషికి ఆలోచించే తెలివి లేదు, ఆలోచించరు కదా. అసలు సత్యనారాయణ స్వామి ఎవరో కాదురా, ఈ మొత్తం కలిసిన విష్ణుమూర్తే కదా. వెంకటేశ్వర స్వామి కూడా ఎవడో కాదురా, ఆయన కూడా విష్ణుమూర్తే. వాళ్ళు పేర్లేవో పెట్టుకుని వాళ్ళు ఏదో సీజనల్ గార్డు చేసుకుంటే మనం కూడా దానికి సరే అని అనుకుంటే ఎట్లా? ఇదో ఇక్కడ సూర్యుడు ఉన్నాడు చూడండి, మధ్యలో ఆదిత్యుడు. సూర్యుడు ఇదిగో ఇక్కడ చంద్రుడు ఉంటాడు, ఆగ్నేయంలో ఇక్కడ చంద్రుడిని పెట్టారు. మీరు గుళ్ళో నవగ్రహాలు ఉంటాయి, మీరు ప్రదక్షిణాలు చేస్తారు చూడండి, అక్కడ ఈ పొజిషన్లో ఉంటారు. సూర్యుడికి సరిగ్గా ఇక్కడ శని ఉంటాడు. వీళ్ళంతా ఒక్కొక్క వైపు మొహాలు పెట్టుకొని ఉంటారు. అందరూ వైపు, మీరందరూ నా వైపే మొహం పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు అట్లా ఉండరు. ఒకడు ఈ తట్టు, ఒకడు ఆ తట్టు, ఒకడు ఆ తట్టు, అటు చూసుకుంటూ ఉంటారు కదా. అక్కడున్న వ్యక్తికి అటువైపు చూసిన వాడు దృష్టి పడింది, వాడి శని దృష్టి, నీకు గురువు దృష్టి, నీకు వాడి దృష్టి, వీడి దృష్టి, నీకు ఇప్పుడు బాగలేదు కదా. వాడు వీడు కలిసి చూస్తున్నారు, వీడు శత్రువు, నీకు మిత్రుడు. జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కదా, నిజమే. అయితే అది చెప్పేవాడు నిజం అవును కాదా నాకు తెలియదు. వాడు మళ్ళీ ఈ మూడింటికి లోబడి చెప్తే నాకు తెలియదు. అది నా బాధ్యత కాదు. తెలుసుకోలేకపోవడం మీ తప్పు. తెలుసుకోండి. మనిషిది చాలా వీక్ మైండ్ రా. కష్టం వచ్చినప్పుడు ఏమంటాడంటే, అదే నీళ్లలో మునిగేవాట చిన్న తిన్కా కాబీ సహారా లేతా హై, చిన్న గడ్డిపోసను కూడా వాడు నాకు సహాయం చేస్తుంది అనుకుంటాడు. అరే గడ్డిపోస నాణ్యం బయటికి తీస్తుంది అని వాడు అనుకోడు కదా. అట్లా కష్టంలో ఉన్న వాళ్ళని వీళ్ళు బాగా కనుక్కుంటారు. కనుక్కుని వాడిని ఎట్లా ఓట్లా మెస్మరైజ్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు. అది అందుకని మనం ముందు తెలివిగా ఉంటే అసలు కష్టం సుఖం లేదురా, చెప్తున్నా కదా. నువ్వు వెళ్ళి కోతి వెళ్ళి కుండలో చేయి పెట్టి ఓ నాకు వచ్చిందో అంటే కుండ నన్ను పట్టుకుని, కుండ ఎట్లా పట్టుకుంటుంది? కష్టాలు సుఖాలు నిన్ను పట్టుకోవడానికి వీల్లేదు. అవి నువ్వు తయారు చేసినవి. ఎవడైనా నాకు కష్టం వచ్చింది అంటే కష్టం ఎందుకు వచ్చిందో నువ్వు ఆలోచించు కదా.
చూడు ఆలోచన. వీడు సూర్యుడు, వీడు శని, ఇదిగో చంద్రుడు, అంగారకుడు, మంగళం అంగారకుడు. తర్వాత వీడు రాహువు, వాడు కాదు మంగళ, ఇదో బుధుడు, బృహస్పతి, గురువు, శుక్రుడు. చూడండి వాళ్ళు ఆర్డర్లో లేరు. శని ఇక్కడ ముందే చెప్పేసుకున్నాం కదా, రాహుకేతువులు. అర్థమైందా? ఈ గ్రహాలన్నీ కూడా ఈ చోట్లోనే ఉంటాయి, దీంట్లోనే ఫిక్స్ అయి ఉంటాయి. దీన్ని ఎట్లా చేస్తారంటే మనకి ఇది అర్థమైంది కదా. మీరు కావాలంటే ఇది చూసుకోవాలంటే నవగ్రహాలకి గుళ్ళల్లో వెళ్ళి నవగ్రహాలు ఈ పొజిషన్లోనే నుంచుని ఉంటాయి. వీడు ఇటువైపు చూస్తాడు, వీడు ఇటు చూస్తాడు, సూర్యుడు మాత్రమే మధ్యలో ఉంటాడు. చూసుకోండి. ఇది దియనా ఏంటంటే ఇగో దీనికి ఇక్కడ గీత గీచారు, దీనికి ఇక్కడ గీత గీచారు, దీనికి ఇక్కడ గీత గీచారు. ఏమ్మా అది కదా. ఈ గ్రహాలన్నిటినీ వీటిల్లో కూర్చోబెడతారు. మొత్తం నీ గ్రహాలు కూర్చోబెట్టి నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడ లగ్నం అని రాస్తారు. నువ్వు పుట్టిన టైంను బట్టి వాటిని చూసి ఆ అక్షాంశ రేఖాంశాలు చూసి ఆ ప్లేస్ నిర్ణయిస్తారు. నేను ఇక్కడ ఊరికే రాసేలా, మీ జాతక చక్రాల్లో ఇవి ఉంటాయి, చూసుకోండి. వీటిల్లో ఎవరున్నారంటే ఈ గ్రహాలే ఉన్నాయి, అన్ని గ్రహాలు. ఇది నిజం. ఎప్పటిదాకా నిజం? ప్రపంచం ఉంది, జీవుడు ఉన్నాడు కదా. ఈ చివరి వాళ్ళకి మాత్రమే, వీడికి కాదు. ఎందుకంటే ఇదంతా ఆభాస అని ముందే చెప్పాను. దేవతలందరూ ఆభాస. ఆభాస అంటే ఏమిటి? పర్మనెంట్గా వాళ్ళే ఉండరు. కలెక్టర్లు, మినిస్టర్లు వాళ్ళు మారుతూ, అది పోస్ట్. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని నడిపించాలంటే ఈ పోస్ట్ కావాలి. ఈ ప్రపంచం ఎవరు నడుపుతున్నారు అంటే ఓం నమ శంభవే చ మయూభవే చ సంభవే చ మయూభవే చ శంకరాయ చ శంకరాయ చ. ఇది తీసేస్తారా? డస్టర్ ఎదురా ఏంటంటే డస్టర్ పెట్టకుండా బోర్డు పెడితే ఎట్లా? రాష్ట్రపతిని ప్రధానమంత్రిని పంపించేసి ఉగ్రవాదులతో పోట్లాడడానికి వెళ్ళట్టు మా దగ్గర వద్దు. శంభవేచ మయూభవేచ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ నమ శివాయ. అంతవరకే. చూడండి, వీడు 1, వీడు 2, వీడు 3, వీడు 4, వీడు 5. అంతేనా? 5గురే కదా. ఈ శర్వాయ వీడిలోకి వస్తాడు కదా. ఈ 5 చెప్పి శివతరాయచ అంటాడు. ఇది విన్నారా? సంభవేచ మయూభవేచ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఈ 5 నమ శివాయ అనే 5 భూతాలు. అది పంచాక్షరి మంత్రం. 5 భూతాలు ఇక్కడి వరకు. శివతరాయ చ, ఆ శివుడు కాకుండా అదర్ దాన్ శివ. శివతర, శివ కాదు. మరి అదెవరున్నారు అంటే ఈ ప్రపంచమంతా 5 భూతాలతో ఉంది. వాడు భూతాల కన్నా అధిపతిగా. అది సంగతి. దేవతలందరూ వచ్చేసారా? మొత్తం 3,000,000 దేవతలు వాళ్ళల్లోనే ఉంటారు. మీరు ఏ దేవుణ్ణి పూజించినా పర్వాలేదు, వాళ్ళందరూ నన్ను పూజించినట్టే. అది నిన్ను నువ్వు పూజించుకోలేక, నువ్వెవరో నీకు తెలిసావక
కదా. వీళ్ళందరినీ సృష్టించుకుని, నువ్వు సృష్టించిన వాళ్ళే దేవుళ్ళు. వెంకటేశ్వర స్వామి తనకు తను తయారు కాలేదు, ఎవడో చెక్కాడు కదా. మీ సంతోషి మాతలు కానీ ఇంకా ఎవరన్నా మీరు దేవుళ్ళ పేర్లు ఉంటే చెప్పండి, నాకు తెలిసి చావు కదా. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఒకడు సృష్టించాడు, నేను పూజ చేశాను, నాకు ఫలితం వచ్చింది, మీరు చెయ్యండి, మీకు వెంకటేశ్వర స్వామి గుడికి నడిచి వెళ్ళండి, మాకు బాగా ఫలితాలు వచ్చినాయి, మాకు చాలా డబ్బులు వచ్చేసినాయి, మీరు కూడా పోండి, మీకు కూడా వస్తాయి, పో చచ్చేటి నడవండి కదా. ఏ దేవుడైనా కష్టపడమని చెబుతాడా? ఒరే నా మీద మనస్సు పెట్టుకోరా కదా, నువ్వు నన్ను శరణాగతి అనరా, నేనున్నానని ఒప్పుకోరా కదా. ఏమ్మా అంతేనా? తెలిసింది కదా. వివిధ ప్రకృతుల ద్వారా అష్టదిక్పాలకులను సృష్టించి ఈ సృష్టిని పోషిస్తూ ఉంటారు. పండుటాకులను, ఎండుటాకులను, తెగులు పట్టిన మొక్కలను తోటమాలి తోటను కాపాడుకునేందుకు తొలగించినట్లు, తోటమాలి ఏం చేస్తాడు? ఆ తోటని కాపాడుకోవాలంటే వెళ్ళి అక్కడ కలుపు మొక్కలు పీకేసి, అక్కడ పండిపోయిన ఆకులు తీసేసి, ఎండిపోయిన ఆకులు తీసేసి ఉంటాడా లేదా? అట్లాగే లయకారుడైన ఈశ్వరుడు ప్రాణులను చంపుతూ ఉంటాడు. అది ఆయన డ్యూటీ. అది తెలియని మూర్ఖులు దేవుడు ఒక శాడిస్ట్ అని, కారణం లేకుండా అందరినీ చంపుతాడని కదా. పాపిష్టి దేవుడమ్మా, తీసుకుపోయినాడమ్మా, వాడికి ఇదే పని, వీడిని తీసుకుపోయి వీడితో ఏం సర్వెంట్గా పని చేయించుకుంటాడా? చేయించుకోడు. ఎందుకు అంటే వీడే పరమాత్మ, ఈ పోయినవాడు పరమాత్మ, తీసుకుపోయినవాడు పరమాత్మ కాదు కదా. కోటి నదులు ధనుష్కోటిలో ఉన్నాయట. ధనుష్కోటి అంటే రామేశ్వరంలో 21 బావులు ఉన్నాయి చూడండి. అవన్నీ కూడా భారతదేశంలో ఎన్నో జీవనదులు ఉన్నాయి. జీవనది అంటే ఏమిటి? ఏ కాలం కూడా ఎండదు, వాటిని జీవనదులు అంటారు. మిగిలినవి ఎండిపోతూ ఉండే వాటిని ఉపనదులు అంటే అంటారు, కానీ అవి జీవనదులు కావు. కొన్ని వచ్చి వాటిల్లో చేరతాయి, కలుస్తాయి. ఆ నదులన్నిటి నీళ్ళట నువ్వు గంగా వాటర్ వెళ్ళి గంగా జలం పరీక్ష చేస్తారు ల్యాబ్లో. అక్కడ గంగా బావి అని ఒక బావి చూపిస్తాడు వాడు నీకు. ఆ వాటర్ని పరీక్ష చేస్తే అవి సేమ్ వాటర్ ఉంటాయట. ఏ నదులు మనకి భారతదేశంలో జీవనదులుగా ప్రవహిస్తున్నాయో వాళ్ళు ఆ బకెట్లో నీళ్లు పోయటం కోసం 21 బావులు పోస్తామని ఆ బకెట్ తీసి మీ అందరిని ఎత్తిన ఇట్లా చల్లేసి మీరు అన్ని అంటే ఆ నదిని టేస్ట్ చేసే, ఆ నీళ్ళని టేస్ట్ చేసే టైం కూడా మీకు ఇవ్వడు. అన్నీ బిజినెస్ అయిపోయింది రాదు పదేగా. మరి ఆ నదులు ఆ బావుల్లోకి మళ్ళీ ఇంకో నది వాటర్ ఇంకో బావిలోకి రాదు. అందుకే కోటి నదులు ధనుష్కోటిలో ఉండగా ఎక్కడెక్కడో నదులు ఉన్నాయి, ఇక్కడెక్కడ బావులు ఉన్నాయి. ఆ బావిలో ఉన్న నీళ్లు ఒక్కొక్క నది నీళ్లు ఒక్కొక్క బావిలో ఉంటాయట. టెస్ట్ చేస్తే కూడా ఆ నది వాటర్ ఎట్లుంటుందో ఈ బావి నీళ్ళు ఎట్లుంటాయి చూడండి సైంటిఫిక్గా. మరి అప్పుడు ఒక నదిలో స్నానం చేస్తే వాడికి ఆ నదిలో స్నానం చేసిన ఫలితమే వస్తుంది. పుష్కర స్నానం అని నిన్నటి దాకా పోయిస్తున్నారు జనాలు, ఆ పుణ్యమే వస్తుంది వాడికి. కానీ సముద్ర స్నానం చేస్తే అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి కాబట్టి వాడికి ఇంకా ఏం పుణ్యం రావాలి? అన్ని నదుల్లో చేసిన పుణ్యం రావాలి. ఇది మీకు అర్థమైందా? ఏ దేవతలను పూజిస్తే ఆ దేవతల వరకే మీరు లిమిటెడ్ అయిపోతారు. అన్ని దేవతలు మొత్తం ఉన్నది ఒక దాంట్లో అని తెలిసినప్పుడు కాబట్టి అద్వైతం తెలుసుకోమంటున్నాం. అద్వైతమే ఎందుకు తెలుసుకోవాలి అంటే అందుకు తెలుసుకోవాలి కదా. ఒక్కొక్క నదిలో స్నానం చేయాలంటే నీకు చాలా టైం పడుతుంది, ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అన్ని నదుల్ని వదిలేసి
సముద్ర స్నానం చేసి సముద్రానికి అన్ని నదులు వచ్చి చేరుతున్నాయి అంటే అందరు దేవతలు ఎందులో చేరాలి? అందరు మంత్రులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేరాలి. వాడు వేరే వేరే మంత్రులు అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ అది నువ్వేరా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? ఎవడు ఓటేశాడో వాడు. అర్థమైందా? ఒక దేవతను పూజించిన వానికి ఆ దేవత అనుగ్రహానికే అర్హత ఉంటుంది. పాండురంగ విఠల్ అంటాడు వాడు. పుండరీకాక్షుడు, వాడి పేరు పుండరీకాక్షుడు. ఇంకొకడు ఎవడో ఈ దేవుడు లేరా ఇట్లాగే, నాకు వాళ్ళ పేర్లు గుర్తు రావట్లా. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి. ఒక దేవతను పూజించిన వానికి ఆ దేవత అనుగ్రహానికే అర్హత ఉంటుంది. సర్వాధిపత్యము ఉన్న ప్రధానమంత్రికి అన్ని శాఖలపై ఆధిపత్యం ఉన్నట్లు సచ్చిదానందమైన బ్రహ్మము తానే అని తెలిసిన వానికి ప్రపంచమంతా వ్యాపించే అధికారం వస్తుంది. లేకపోతే ఎవడి పోర్ట్ఫోలియో వాడిదే, ఎవడి పరిధి వాడిదే అవుతుంది కదా. ప్రధానమంత్రి అయిన వాడికి అన్నిటి మీద అధికారం ఉంటుంది. అందుకని అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోరా. ఊరికే నష్టపోవాకురా, పిచ్చి పిచ్చి మాటలు వినవాకండ్రా. కరెక్ట్గా సంప్రదాయేశ్వరి అమ్మవారు సంప్రదాయం ప్రకారం చెప్తుంది. ఆమె ఇష్టం వచ్చినట్టు చెప్పదు, ఆమెను ఫాలో అయిపో కదా. సకల సంపదలు తనవే కాబట్టి అతనికి కోరిక కలిగే అవకాశమే లేదు. నాకు లేనిది నాకు కావాలి అనిపిస్తుందిరా. ఇందాక ఆశాపాశము తా కడును నిడుపులేదంతంబు రాజేంద్ర అన్నాను చూడు. నీకు లేకపోతే నీ రబ్బరు సాగుతూ ఉంటుంది. అన్నీ నీవే అయినప్పుడు నీ రబ్బరు ఎంత దూరం సాగితే అది కూడా నాది. ఏదరా అర్థమైందా? ఆలోచించండి. సకల సంపదలు తనవే కాబట్టి అతనికి కోరిక కలిగే అవకాశం. అంతేకాని కోరికలు నువ్వు మానుకో, కోరికలు దుఃఖానికి హేతువు, బుద్ధుడు చెప్పిన వాడు ఆ మాట. అది కోరిక మానుకోవాలంటే మానుకోవడాలి. ఆశాపాశం ముందే మింగి ఉన్నావు నువ్వు, నీ లోపల ఉంది. అదేం చేస్తుంది? అందరికీ చేస్తుంది కదా. కాబట్టి ఎవడికి వాడికి చేస్తే వాడికి అది ఉందని అర్థం చేసుకో. అది ఉంది అని నీకు అర్థమైందంటే అది 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 విర్రవీగదు. అమ్మో వీడు నన్ను కనుక్కున్నాడు, జాగ్రత్తగా ఉండాలి అంటుంది. లేకపోతే నిన్ను వెంటబడి చంపుతుంటుంది. దాన్ని అర్థం చేసుకో. అది దానికి సకల సంపదలు నీవే అవుతాయి అని చెప్తూ నీ ఆత్మను దర్శించే దృష్టి లేకపోవడమే. ఇప్పుడు నీకు తప్పేం, నీ దగ్గర అదే ధర్మానికి హాని అధర్మానికి వృద్ధి అన్నాడే. నీకు ఆత్మను దర్శించే దృష్టి లేకపోవడమే కాక అనాత్మను చూసే దృష్టి ఉంది నీకు. నీ దగ్గర ఏముందంటే ఆత్మని చూడగలిగే దృష్టి నీకు లేదు. అనాత్మను చూసే దృష్టి బాగా ఉంది. అనాత్మ ఏమిటి? మూడేరా ప్రతివాడికి. మీకు ఒక చిన్న మాట చెప్తారా, వినండి. మరందరం కూడా ఈ ధనేషణ, దారేషణ, పుత్రేషణ అనే మూడు ఉన్నాం కదా. వాటి కోసమని డబ్బులు సంపాదించుకోవడానికి ఎవరి దగ్గరన్నా ట్రైనింగ్ అవుతున్నావు. డబ్బు ఎట్లా సంపాదించాలి అని నేర్చుకుంటున్నావు కదా. పెళ్లి చేసుకోవాలంటే నాలుగు చోట్ల ఎవరన్నా వాళ్ళ సంబంధం వీళ్ళ సంబంధం చూసి ఏదో చూసి సెలెక్ట్ చేసుకుని ఎవరినో చేసేసుకుంటున్నావు నువ్వు. అవునా కాదా? పరమాత్మను తెలుసుకోవడానికి మరి నువ్వేమన్నా ప్రయత్నం చేసావా? అస్సలు చేయలే. ఈ మూడిటి కోసం ఎవ్వరూ చెప్పకపోయినా నీకు తెలుసు. చెప్పకపోయినా నాకెట్లా తెలుసండి అంటే, చూడండి, చిన్న పాపకి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి చూడు, మళ్ళీ ఇప్పించుకో. నిన్న నాకు ఒక పిల్ల ఇచ్చిందిరా, అది పూజ. అదే నాకు తీసుకొచ్చి తాతమ్మ తీసుకొని ఒక చాక్లెట్ డబ్బా ఇచ్చింది నాకు. అందులోదే ఒకటి తీసి ఇచ్చా దానికి. అదే డబ్బా నాకే అని ఇచ్చిందేమో నాకు తెలీదు. నేను ఆ పిల్లకి ఇచ్చేస్తే దానికే ఇచ్చా కదా, అది తీసేసుకోవచ్చు కదా. అది తీసుకోలే,
ఒక్కొక్కళ్ళకి ఇవ్వమ్మా అంటే అందరికి ఇచ్చి వచ్చింది. నేను ఆ ఒక్క పిల్లనే చూసా, ఎవ్వరు అట్లా ఇవ్వరు. ఏ పిల్ల కూడా, పిల్లే కాదు పిల్లవాడు కూడా, వాడి చేతికి ఇచ్చిన తర్వాత అది నువ్వు ఇప్పించుకో, నీకు దేవుడు దిగి వస్తాడు. అస్సలు ఇయ్యరు. మరి దానికి కడుపు నిండి ఇచ్చిందో లేక దాని స్వభావమే అట్లాంటిదో నాకు తెలియదు, కానీ అది మాత్రం అందరికీ కూడా ఇచ్చి, ఒక్కొక్కళ్ళకి ఇవ్వమంటే అందరికీ ఇచ్చొచ్చి, చిన్నది జస్ట్ 3 ఏళ్ల పిల్ల నాకు కూడా ఇచ్చింది. మొత్తం డబ్బా నాకు ఇచ్చి వెళ్ళిపోయింది. ఎవ్వరు అట్లా ఇవ్వరు, ఏ పిల్ల ఇవ్వదు. నేను చాలామందిని చూసా, మీకు చూపిద్దామని, జీవుణ్ణి చూపిద్దామని అట్లా చేస్తూ ఉంటాను, కనుక్కుంటూ ఉంటాను. పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకోమని ఇన్ని సంవత్సరాలుగా లెక్చర్లు ఇవ్వాల్సి వస్తోంది. కానీ ఎవరికైనా నువ్వు ఎట్లా సంసారం చెయ్యాలి అని నీకు ఫస్ట్ నైట్కి వెళ్ళేప్పుడు, నీ గదిలోకి వెళ్ళేప్పుడు మీ అమ్మ కానీ మీ నాయన కానీ నీకెవడన్నా ఏం చేయాలో చెప్పాడట్రా. అందరికీ మీకే తెలుసు కదా. ఎట్లా తెలిసిందిరా? పరమాత్మను తెలుసుకోరా అంటే అడగాల, ఇంకొకడో చెప్పాలా అంటే నువ్వు ఎక్కడ ఏ లెవెల్లో ఉన్నావో అర్థం చేసుకో. మీకు అందుకు చెప్తున్నా, బ్రహ్మ విద్య చెప్పాలంటే ఎన్నిసార్లు చెప్పినా రావటంలే. మరి అది ఎవ్వడు చెప్పకుండానే నీకు వచ్చింది. నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో నువ్వు లెక్కేసుకోరా, నీకే తెలిసిపోతుంది కదా. పరమాత్మని ప్రేమించరా, పరమాత్మలో ఐక్యం కారా అంటే అక్కర్లే కదా. వేరే అమ్మాయిని ప్రేమించమంటే ఎప్పుడు చెప్పలేదే. ఎవడు ప్రేమించుకున్న వాళ్ళకి ఎవరైనా ఎవరు చెప్పారా? వాడే ప్రేమించుకుంటాడు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో, ఏ లెవెల్కి నువ్వు ఎదగాలో. నీ లెవెల్ నీకు అర్థమైతే నువ్వు ఎదుగుతావు. కాకపోతే స్కూల్లో కూడా చేర్చేటప్పుడు ఏం చేస్తారు, నాయనా నీకేమొచ్చో ముందు చెప్పరా అంటాడు. నీకు వచ్చింది చూసి నిన్ను ఏ క్లాసుకు ఫిట్ చేయాలో వాడు నిర్ణయిస్తాడు. నాకు అసలు ఏమీ రాదు అంటే అయితే 0 క్లాస్కి వెళ్ళారా అంటాడు. అంతే కదా. ఇప్పుడు మీకేమొచ్చో చెప్తున్నాడు, అద్వైతానికి రావాలంటే ఏం కావాలో చెప్తున్నాడు. అద్వైతం అంటే నీకు ఎన్ని క్లాసులు చెప్పినా నీకు అర్థమై సావటల్లా. సంసారం ఎవ్వడు చెప్పకుండా నీకు అర్థమైంది. ఎందుకు అర్థమైందండి నాకు, అది ఎట్లా తెలిసింది, ఇది ఎందుకు తెలియకుండా ఉంది అంటే, అది జన్మ జన్మల నుంచి నువ్వు ఆ పనే చేశావు. జన్మ జన్మల నుంచి ఆ పనే చేశావు. ఆహారం, నిద్ర, భయం, మైథునం. అందుకని తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే పిల్లవాడు ఏం చేస్తున్నాడు అంటే, నోట్లో వేలు పెట్టంగానే అట్లా చప్పరిస్తున్నాడు. ఎందుకు అంటే అట్లా చప్పరిస్తే ఈ పదార్థం లోపలికి వెళుతుందని వాడికి జన్మ జన్మల నుంచి తెలుసు. నేను పరమాత్మను అన్న సంగతి ఇన్ని మైకులు పెట్టాలి, ఇన్ని సంవత్సరాలు చెప్పాలి. ఏమిరా అది ఎందుకు చెప్పక్కర్లేదు, ఇది ఎందుకు చెప్పాలి? ఆలోచించుకోండి ఎవడికి వాడు. అరే మనం ఏ లెవెల్లో పెరిగానరా అని మీకే అర్థమైపోతే అందులోంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. అంతకంటే ఏం లేదు. అంతేగాని ఎవడికో డబ్బులు ఇస్తే ఏం రాదు, ఎవడికో మొక్కితే అసలు రాదు కదా. ఏ రాయికి మొక్కినా ఏమీ లాభం లేదు. మరి ఏం లాభం అండి? వేదం చెప్పింది, ఆ వేదాన్ని తీసుకువచ్చి మన ఋషులు చెప్పింది నువ్వు అర్థం చేసుకుంటే అప్పుడు నీకేమన్నా బెనిఫిట్ ఉంటుంది. అర్థం చేసుకోవడానికి కూడా నీ అహంకారం అడ్డొస్తుంది. నీకు అర్థమైందే కరెక్ట్ అంటుంది. వాళ్ళు ఎట్లాగే చెప్తారులే, నీకు అర్థమైంది, నీకు చాలా తెలుసు, అదే కరెక్ట్. ఈ మాట అనంగానే అరే ఇది రాహము అని గుర్తించు. నీ దగ్గర అహంకారం కూడా ఉంది, ఎందుకంటే కళ్ళు ముక్కులు చెవులు ఉన్నాయి కదా. అప్పుడు మరి 24 తత్వాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు అవి నీకు కనపడకపోయినా ఉన్నాయి కదా. ఇవి ఉన్నాయని ఒప్పుకుంటే అవి కూడా ఉన్నాయని ఒప్పుకో. అది నీకు మళ్ళీ ఇక్కడ మనకు గురువుగారి రామనాథం గారే ఈ మాట మాట్లాడుతున్నారేమో కానీ
అట్లంతా మనకి ఏం లేదులే అంటే అందుకే శాస్త్రం ప్రమాణం చెప్తున్నాడు. ఏమన్నాడంటే, మీ దృష్టిలో ఇంద్రుడు దేవతే కదా, తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు దేవతే కదా, స్వర్గానికి ఆయనే స్వర్గం. ఇంద్రుడు అక్కడంతా స్వర్గంలో నాట్యం చేస్తూ ఉంటారు. నిజంగా నాట్యాలు చెయ్యర్రా. నాట్యం ఎప్పుడు చేస్తాము అంటే, శివుడు నాట్యం ఎప్పుడు చేస్తాడు? ఆనందం కలిగినప్పుడు చేస్తాడు కదా. అంటే స్వర్గంలో అందరూ ఆనందంగా ఉన్నారు అని. ఈ కష్టాలు లేవు. ఎందుకు కష్టాలు లేవు అది కూడా చెప్తాను వినండి. వాళ్ళు త్రిదశులు, మూడే మూడు ఉన్నాయి వాళ్ళ జీవితంలో. బాల్యము, యవ్వనం, కౌమారము, యవ్వనం. అంతే. 30 ఏళ్ళు దాటదు వాళ్ళకి. స్వర్గంలో ఉండే వాళ్ళకి 30 ఏళ్ళు దాటవు. ఎవడికి 40 ఏళ్ల వరకు ఆయుర్దాయము అంతవరకు రోగం రాదు. అంటే స్వర్గంలో వాళ్ళకి రోగం రాదు, ఎందుకంటే 30 ఏళ్ళే ఉన్నారు. ఎందుకండి పుట్టిన వాళ్ళకు కూడా 5 ఏళ్ల వాళ్ళకి 4 ఏళ్ల వాళ్ళకి కూడా రోగం వచ్చింది కదా అని మీరు అడుగుతారేమో. 4 ఏళ్ల వాళ్ళకి 5 ఏళ్ల వాళ్ళకి కల్తీ తిండ్లు తిని కల్తీ అలవాట్లు నేర్చుకుని రోగాలు వస్తున్నాయి. లేకపోతే 40 వరకు రోగం రాకూడదు. భగవంతుడు డిజైన్ చేసింది అట్లా మన శరీరాల్ని. మనకి ముందే వచ్చినాయంటే ఎందుకు వచ్చినాయో చెప్పనా? చిన్న పిల్లవాడికే వాడు అన్నం తింటలేదని సెల్ ఫోన్ పట్టుకోరా, నువ్వు చూస్తూ ఉండరా. వాడు చూడకపోతే అన్నం తినడండి. తినకపోతే మాడ్చండి. 2 రోజులు మాడితే 3వ నాడు వాడే తింటాడు. నువ్వు ఇది ఇస్తున్నావు ఎందుకంటే నీ పని తగ్గించుకోవడానికి. వాడి చూస్తున్నాడు, వాడికి 5వ ఏడు నుంచే కళ్ళద్దాలు పెట్టాలి. వాడు ఇంకా అమ్మతో నాన్నతో ఎవరితో మాట్లాడు. ఎందుకు మాట్లాడు? వాడికి చేతు ఇది కావాలి. నా దగ్గరికి వస్తారు కొంతమంది తల్లులు కదా, వాళ్ళు ఏదో అమ్మగారికి ఏదో చెప్పుకుందామని, వాళ్ళ కష్టమో సుఖమో బాధో చెప్పుకుందామని వస్తారు. నేను అసలు విననులే, నాకు అక్కర్లే. మీకు ఉదాహరణకు చెప్తున్నా. వాళ్ళతో కూడా చిన్న బిడ్డల్ని తెచ్చుకుంటారు. ఆ మాట్లాడడం ఆ పిల్లలకి ఇష్టం లేదు. అందుకని వాళ్ళ చేతులకి ఫోన్ ఇచ్చేసి, ఒరే నువ్వు ఇక్కడ కూర్చోరా, ఇది చూస్తూ ఉండరా, నేను గురుగారితో మాట్లాడొస్తాను. ఏం ప్రయోజనం? అందువల్ల మనకు రోగాలు వస్తున్నాయి. ఈషణత్రయాల్లో 3 ఉన్నాయి కదా, ధనేషణ. దానికోసమని అన్ని కల్తీలు చేసి మనం తిండ్లు పెడుతున్నాం. ఎందుకంటే మనం డబ్బులు సంపాదించుకోవాలి. ఆ తిండ్లన్నీ తింటే రోగాలే వస్తాయి. స్వర్గంలో ఆ పని లేదు. వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవట. ఎందుకంటే మరి వాళ్ళు సూక్ష్మ శరీరాలు. మన స్థూలం ఇక్కడే పడిపోయింది కదే. బొందితో ఎవడు కైలాసానికి పోడు. ఎవరికి? ప్రాణమయ కోశానికి. ప్రాణమయ కోశం ఇక్కడే పోయింది నీకు. అన్నమయ ప్రాణమయ కోశాలు. అందుకని స్వర్గంలో ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అందుకని రంభా ఊర్వశి నాట్యాలు చేస్తున్నారు. వాళ్ళు నాట్యాలు చేసి విలాసవంతులు కాదు, మీకు తెలీదు. మనం కూడా అక్కడ నాట్యం చూద్దామని, ఇక్కడ నీ పెళ్ళాన్ని నాట్యం వేస్తుంది చూడు, మళ్ళీ అక్కడ నాట్యానికి ఎందుకు పోతావు? కోపం వస్తే నాట్యం ఏదిరా? సినిమాలో చూడండి, అది బేలం తీసుకుని కొడుతుంది ఆ మొగుడిని. పిచ్చి వాళ్ళారా, అహం బ్రహ్మాస్మి అని నిన్ను తెలుసుకోరా అంటే అతి సంగతులు నీకెందుకురా? ఇంద్రుడు దేవతే కదా, స్వర్గ సుఖాలు అతనికి ఉన్నాయి కదా. మన లెక్క ప్రకారం ఇంద్రుడు స్వర్గంలో మనకున్నాయో లేవో కానీ వాడికైతే అన్ని సుఖాలు ఉన్నాయి. అతడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆత్మజ్ఞానం గురించి ఎందుకు అడిగాడు అంటే, దీనికంటే అది సుపీరియర్ అని కదా. మరి నువ్వు ఇక్కడ ఉండగానే నీకు అవకాశం ఉంటే నువ్వెందుకు ఆత్మజ్ఞానం తెలుసుకోవు? అన్నిటికంటే తన్ను తాను తెలుసుకోవడమే గొప్పదని దీన్ని బట్టి అర్థం కావటం లేదా? ఇంద్రుడు అంటే జీవుడు. నీ 24 తత్వాలకు వాడు అధిపతి. దేహాన్ని తాను అని అభిమానించడం వల్ల వాడు జీవుడు అయినాడు. ఏమ్మా, ఈ పాఠం ఇవాళ కాదర్రా కదా, నేను ఇంకా తొందరగా చెప్పినా అవదు. దేహ తాదాప్యం విడిచిన వాడే బ్రహ్మము. అది తెలుసుకోక నీవు ప్రాపంచిక సుఖాలకై కాంక్షిస్తే మరుజన్మలోనైనా తెలుసుకుంటాడేమోనని పరమాత్మ జన్మ పరంపరలను ఇస్తున్నాడు. లేని దాన్ని పూజిస్తే కర్మ
ఉన్నదాన్ని ఊహిస్తే ఉపాసన, ఆత్మానందాన్ని అనుభవిస్తే జ్ఞానం. రేపు చెప్తాను, ఎందుకంటే 8 అయింది, మనకి 2 hours అయింది. మీకు ఏం తెలిసిందో మరి ఏం అర్థం కానీ తెలిసిందనే అనుకుంటున్నా. ఎందుకంటే పిన్ డ్రాప్ సైలెన్స్గా కూర్చొని బాగా విన్నారు. విన్నారు కానీ మననం చేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది. మిగిలింది రేపు చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.